నాన్నగారండి ఎందుకో మిమ్మల్ని చూడాలనిపించింది నాన్నగారండి, వచ్చేసానండి అని వాడు ఆ బ్యాగ్ అక్కడ పెట్టేసి వచ్చేసి గబాలన ఇలా నన్ను కౌగిలించేసుకున్నాడు అనుకోండి. నోట్లోంచి గొప్పన పాచివాసన వచ్చినా నేనేమంటాను, ఏరా నాన్న ఎందుకురా అంత తాపత్రయం, ఫోన్ చేయకపోయావా, నేనే వద్దును కదా, రిజర్వేషన్ లేకుండా వచ్చావా, ఎందుకురా అంత పడగిపోయావు, కూర్చో అని దగ్గర కూర్చోబెట్టుకుని వాడు కుర్చీ నా దగ్గరగా లాక్కుని నా తొడ మీద చెయ్యేసి నాన్నగారండి నాన్నగారండి నా చెయ్యి తీసుకుని వాడి చేతిలో పట్టుకుని నాన్నగారండి ఏంటో మిమ్మల్ని చూడాలని చాలా తాపత్రయం పొందేశానండి అంటే వాడిని దగ్గరికి తీసేసుకుని వాడి తల ఉంచేసి వాడి మూర్ధన్య స్థానంలో ముద్దు పెట్టేసుకుని వాడికి కాసిన పాలివ్వే, నాన్న మొహం కడిగేసుకో ముందు అంటానా, వాడిని దెబ్బలాడతానా, దెబ్బలాడను కదూ. శ్రీశైల మల్లికార్జునుడు ధూళి దర్శనం ఇస్తాడు. అందుకే నా బిడ్డలు నన్ను చూడ్డానికి ఎక్కడెక్కడో అలిసిపోయి వచ్చారు, మొహం కడుక్కురా స్నానం చేసిరా ఏమిట్రా, అలా మట్టి పట్టేసిన చేతులు, పులిహార తినేసిన చేతులు, 2 మాటలు మరుగుదొడ్లోకి వెళ్ళొచ్చేసిన కాళ్లతో వచ్చేసి ఇలా నన్ను తడిమేసి కాసి నీళ్లు పోసేసి వెళ్ళిపో, పొంగిపోతానరా, నా కోసం వచ్చావా, అది ధూళి దర్శనం. అది జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ పట్టుకున్నాడు కాళిదాస్ గారు. పరమేశ్వరుడికి అనంతః అని ఒక నామం. అనంతః అంటే అంతము అంటే చివర ఉన్నవాడు, అనంతః చివర లేనివాడు. చివర లేనివాడికి మొదలు కూడా లేనివాడు. చివరు ఎప్పుడైతే లేదో మొదలు కూడా అప్పుడే లేదు. అట్నుంచి ఇటుకు చూసినా ఇట్నుంచి అటుకు చూసినా మొదలు చివర అంటే ఏముందండి, ఇది మొదలైతే అది చివర, అది మొదలైతే ఇది చివర. కాబట్టి అనంతః అన్నప్పుడు ఆయనకి మొదలు లేదు చివర లేదు. ఆయన శాశ్వతుడు, ఎప్పుడూ ఉండేటటువంటి వాడు. నేను తరచుగా ఈ మాట ఉపన్యాసంలో అంటూనే ఉన్నాను. అందరికన్నా ముందున్నవాడు, అందరి తర్వాత కూడా ఉండేవాడు. కాబట్టి ఆయన ఒకనాడు ఉండి ఒకనాడు లేనివాడు కాడు, ఎప్పుడూ ఉండేవాడు. అందరి చేత పొందబడవలసినటువంటి వాడు, ఆయన పొందడానికి వేరొకడు లేనివాడు, అటువంటి స్వరూపమున్నవాడు. ఈ అనంతత్వము ఆవిష్కరింపబడింది పురాణములలో. వేదం పరమశివుడి గురించి ఏ అనంత స్వరూపంగా ఆయన్ని కీర్తన చేసిందో ఆ అనంతత్వం ఆవిష్కరించింది. నాబోటిగాడు ఈశ్వరుడు యొక్క అనంతత్వమును ఆవిష్కరించే ప్రయత్నమే చేయలేడు. కానీ దానికి పూనుకున్న వాళ్ళు సామాన్యులు కారు. త్రిమూర్తులలో ఒకరైనటువంటి బ్రహ్మగారు, శ్రీ మహావిష్ణువు, వీళ్ళిద్దరూ కూడా పరమేశ్వరుడి యొక్క ఆద్యంతములను తెలుసుకోవాలి అని అనుకున్నారు. అనుకుని మీకు అందరికీ తెలుసున్న కథే శివపురాణాంతర్గతంగా శ్రీ మహావిష్ణువు క్రింది భాగాన్ని తెలుసుకోవడం కోసం వెళ్ళారు, ఆది తెలుసుకోవడం కోసం. ఆయన వరాహస్వరూపమై భూమిని తవ్వుకుంటూ వెళ్ళారు. బ్రహ్మగారు హంసవాహనం ఎక్కి చివరి భాగాన్ని తెలుసుకోవడానికి ఆయన వెళ్ళాడు. సరే, కథ ఎలా వెళ్ళింది అన్నది కాసేపు మీరు పక్కన పెడితే బ్రహ్మ విష్ణువులకు అందలేదు, వాళ్ళకి తెలియలేదు. దీన్ని శాస్త్రంలో ఏమంటారంటే కేవలము లింగము అని పిలవరు దాన్ని. ఇప్పటికీ కూడా ఆద్యంతములు తెలియని లింగస్వరూపం ఒకటి ఉంటుంది, దాన్ని ఆవిర్భావలింగము అని పిలుస్తారు. ఆవిర్భావలింగాన్ని మీరు చూడవచ్చు. ఎలా చూడవచ్చో తెలుసా అండి? ఇది ఆద్యంతములు లేనిది అని చూడ్డానికి వీలుగా ఉంటుంది ఆవిర్భావలింగం. అదేమిటంటే అయోమయంగా ఉంది కదా ఆ మాట. ఆద్యంతములు లేనిది అంటే ఆద్యంతములు చూడబడనిది. లింగమునకు ఆద్యంతములుండవు అని తెలుసుకునే రీతిలో ఉన్న లింగమునకు ఆవిర్భావలింగం అని పేరు. అందుకే మీరు పెద్ద పెద్ద శివాలయాల్లో ఎప్పుడైనా చూస్తే మీకు ఆవిర్భావలింగం కనపడుతుంది. తరచూ అందరూ వెడుతుంటారు కాబట్టి నేను ఒక ప్రదేశం చెప్తాను, మీరు జ్ఞాపకం పెట్టుకుంటే చూడవచ్చు. శ్రీకాళహస్తి వెడుతూ ఉంటారు అందరూ. శ్రీకాళహస్తి వెళ్ళినప్పుడు శ్రీకాళహస్తి క్షేత్రంలో పరమేశ్వరుడి దేవాలయానికి ఇలా ప్రదక్షిణ పురస్సరంగా వచ్చి అప్పుడు కుడి చేతి వైపుకి తిరిగి కాళహస్తీశ్వర దర్శనం చేసుకుంటూ ఉంటాం. అలా వెళుతున్నప్పుడు ప్రదక్షిణ పురస్సరంగా వెళ్ళడంలో దేవాలయం వెనక భాగానికి వెడతాం. మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఈసారి ఒక శివలింగం ఒకటి ఉంటుంది. ఆ శివలింగం మధ్యలో ఏదో ఇలా ఒక కన్ను ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది.
ఇప్పుడు అందులో మహాదేవుడు ఉంటాడు, పరమేశ్వరుడు. కానీ ఆయన పాదములు కనపడవు, ఆయన తల కనపడదు. అంటే దాని అర్థం ఏమిటంటే, అందులో ఎవరు శివలింగముగా వచ్చారో అది ఆవిర్భావలింగము. శివుడు శివలింగంగా వచ్చాడు. శివుడు లింగంగా వస్తే ఆ లింగ స్వరూపమునందు పరమశివుని యొక్క తల కాని పరమశివుని యొక్క పాదములు కాని లేవు. మరి లింగానికి ఎక్కడో అక్కడ ఒక చివరుంది అంటే, నీ దృష్టికోణంలో నీకొక అందుబాటు కోసం అలా పూర్తయినట్లు కనపడుతోంది, కానీ నీకు ఆయన తల కనపడలేదు అంటే ఇంకా తల పైకుందని. అలా ఎంత పైకుంది ఎవరూ చెప్పలేరు. అలా ఎంత ఎత్తు ఉంటుందని నువ్వు అనుకుంటున్నావో అంతకన్నా ఎత్తు వరకు ఉంటుంది. క్రింద పాదములు కనపడలేదు కాబట్టి నీకు కనపడినటువంటి శివలింగము యొక్క క్రింది భాగం ఎక్కడ వరకు ఉందని నువ్వు అనుకుంటున్నావో అంతకన్నా కిందకుంది. అది ఎంతవరకు కిందకుంది అలా చెప్పడం కుదరదు. పాతాళం వరకు అంటావా, ఇంకా కిందకుంది. అలా అంత క్రింది వరకు ఉండి మీ ఊహకందనంత పై వరకు వ్యాప్తి చెంది ఉన్నటువంటి స్వరూపమునకు ఆవిర్భావలింగము అని పేరు. కాదు, అసలు అనంత అన్న నామాన్ని మీరు ఉపాసనలోకి ఎలా తెచ్చుకోవాలి? ఉపాసన అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? అసలు ఉపాసన అంటే దగ్గరగా ఉండుట, దానికి ఉపాసన అని పేరు. మీరు దగ్గరగా ఉండకుండా ఈశ్వరుడికి కేవలం మీ కర్మేంద్రియములే పనిచేస్తున్నాయి అనుకోండి, దాన్ని ఉపాసన అనరు. ఉపాసన అంటే మీరు ఒక కార్యం చేస్తుంటే, మీరు ఈశ్వరుడి పూజ చేస్తుంటే మీ మనస్సు మీద ఆయన కనపడుతూ ఉండాలి. మీరు ఏ ఉపచారం చేస్తున్నారో ఆ ఉపచార స్వీకారము మీకు తెలుస్తూ ఉండాలి. ఓ ఈశ్వరుడు తీసుకుంటున్నాడు అని మీరు గమనించగలిగి ఉండాలి. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అని అనుకున్నాను అనుకోండి. నేను మీ ఇంటికి వచ్చాను, మీరు నాకు కోటేశ్వరరావు కొంచెం కాఫీ తాగుతారా అన్నారు. తాగనమ్మా. కొంచెం పాలు తాగుతారా? వద్దమ్మా అన్నాను. కాదు, మీరు ఏదో ఒకటి తీసుకుని వెడితే మాకు తృప్తి. సరే అయితే కాసిన పాలు ఇవ్వండి. మీరు ఇప్పుడు ఒక పాల గ్లాస్ పట్టుకుని నా దగ్గరికి వచ్చారు, తీసుకోండి అన్నారు. నేను తీసుకోలేదు. ఇలా అని చెయ్యి తీసుకోకుండా ఎవరినో ఇటు తిరిగి మాట్లాడుతున్నాను. మీరు ఆ చేతికి తగల్చి వదిలేస్తారా? మీరు ఎదురు చూస్తారు. ఎప్పటి వరకు? నేను ఇటు మాట్లాడడం పూర్తి చేసి ఇలా ఈ గ్లాస్ పట్టుకుని తీసుకునే వరకు మీరు ఎదురు చూస్తారు. అప్పుడు తప్ప మీరు నాకు పాలు ఇవ్వడము అన్న ప్రక్రియ పూర్తవలేదు. నేను మళ్ళీ అది పట్టుకుని అలాగే మాట్లాడుతున్నాను అనుకోండి, మీరు ఏమంటారు? నాతో చల్లారిపోతున్నాయి, పాలు తీసుకుని మాట్లాడండి అంటారు. ఇప్పుడు నేను పాలు తీసుకున్నాను అనుకోండి, ప్రీతి ఉంటే మీరేం చేస్తారు? గబగబా కాసిని మంచినీళ్ళు పట్టుకొచ్చి చేయి కడుక్కోండి, నోరు కడుక్కోండి, లేవక్కర్లేదు అంటారు. నేను చేయి కడుక్కున్నాను, మీరేం చేస్తారు? ఓ తువ్వాలు పట్టుకొచ్చి తుడుచుకోండి అంటారు కదండి. ఎందుకు చేస్తున్నారు ఈ తంతంతా? తంతువు అంటే కొనసాగింపు అని. పత్తి పట్టుకుని ఇలా 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 అంటే ఎలా పెడుతుందో అలా ఇదంతా ఎందుకు చేస్తున్నారు? ప్రీతి కారణం. ప్రీతి అన్నది లేదనుకోండి, మొక్కుబడిగా చేసినటువంటి విషయం అనుకోండి, ఆ కింద పెట్టేసి వెళ్ళిపోతారు మీరు పాలు. అవి నేను తాగాను, నేను తన్నేశాను లేచినప్పుడు, మీకు అనవసరం. ఆఖరికి నేను తన్నేసి పాలు తాగకుండా ఆ ఇంట్లోంచి వెళ్ళిపోయినా నేను తాగానో తాగలేదో పట్టించుకున్న వాళ్ళు లేరు. అంటే ఎందుకు ఇచ్చినట్లు పాలు? ఒక తంతు కింద ఇచ్చినట్టు కాదు. ప్రీతి ఉంటే నేను తాగడం కాదు, త్రాగిన తరువాత ఉపచారం కూడా మీరు చేస్తారు. మీరు ఈశ్వరుడికి ఉపచారము చెయ్యడము అన్న మాటకి, ఉపాసన అన్న మాటకి అర్థం ఏంటంటే, మీరు చేసేటటువంటి ఉపచారము ఏది ఉన్నదో ఆ ఉపచార పరిపూర్తి జరిగే వరకు మీ మనస్సుతో మీరు చూచుచుండుట. అందుకని మంత్రం ఎక్కడాపాలి అని నన్ను అడిగారు అనుకోండి, దానికి నేను చెప్పలేను, సమాధానం ఉండదు. అది మీ మనస్సుని బట్టి ఉంటుంది. అందుకే ఒక్కొక్కడు రమించిపోయాడు అనుకోండి, రమించిపోయిన వాడు పూజ చేస్తే ఆయన స్నానం సమర్పయామి అని ఆగిపోవచ్చు. అలా ఎంతసేపు ఆగిపోతాడు నేను చెప్పలేను. లేకపోతే ఆచమనీయం సమర్పయామి అంటే 3 మాటలు కదా విడిచిపెట్టాలి. మనం అసలు ఒక మాటే విడిచిపెడతాం. ఇది మనమైతే 3 మాటలు, ఈశ్వరుడైతే ఓ మాట చాలు మన దృష్టిలో. నిజంగా ఆయన ఆచమనం చేస్తున్నాడంటే 3 మాటలు వెయ్యాలి మీరు నీళ్లు.
ఇప్పుడు ఆయన పుచ్చుకున్నారు. ఏమో, ఏమీ పట్టించుకోని వాడు 3 మాటలు ఇచ్చేసి వెళ్ళిపోగలడేమో. కానీ 3 మాటలు నీళ్లు విడిచిపెడుతున్నప్పుడు ఈశ్వరుడు ఇలా చేత్తో పట్టుకుని మీరు నీళ్లు పోస్తే ఆయన తాగుతున్నాడు అనుకోండి. ఆయన చేతి అందం మీకు కనపడింది అనుకోండి, అమ్మవారి చేతి అందాన్ని మీరు అలా చూశారనుకోండి, అంతే. మీరు అలా ఎంతసేపు ఉండిపోతారు ధ్యానంలో ఆ చేతి వంక చూస్తూ అంటే నేను చెప్పలేను. కానీ ఇవేమీ పట్టించుకోకపోతే మాత్రం 10 నిమిషాల్లో పూజ అయిపోతుంది. ఇప్పుడు 10 నిమిషాల్లో పూజ అయిపోయినవాడు పూజ చేశాడా, 10 నిమిషాల్లో ఆచమనీయం కూడా ఇవ్వనివాడు పూజ చేశాడా అని నన్ను అడిగితే నేనేమంటానంటే ఆచమనీయం కూడా ఇవ్వలేకపోయిన వాడే పూజ చేసినవాడు. ఎందుకంటే వాడు మనస్సుతో చూశాడు ఉపచారాన్ని. రెండో వాడికి ఆ సంబంధం ఏం లేదు, తన తంతు తాను చేసుకుపోతాడు. అదిగో పాలు తీసుకొచ్చి నేల మీద పెట్టినట్టు ఉంటుంది. సో ఉపాసన మీరు పూజ గదిలో చేసి కూర్చుని చేసేది కాదు. ఉపాసన అంటే మీ ఊపిరి ఉన్నంత పర్యంతం నడుస్తూ ఉంటుంది. ఓ కష్టం వచ్చింది, అందులో కూడా మీరు ఈశ్వరుడి యొక్క వైభవాన్ని చూడగలిగినటువంటి హృదయం మీకు ఏర్పడింది అనుకోండి, ఉపాసన. అది దేనికి తీసుకెడుతుంది అంటే ఆర్తి కలగ చేస్తుంది లింగ దర్శనమునందు. అది అసలు అనంతాయ నమః అన్న మాటకి అన్వయం చేసుకోవడం అలా చేసుకోవాలి. లింగము అంటే ఏంటండి, గుర్తు అని మీరు స్వీకరిస్తే ప్రారంభంలో, ఆ తర్వాత విశేషార్థానికి వెడుదురు గాని లింగము అనగా గుర్తు అని మీరు అనుకున్నారనుకోండి, మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే ఈ బ్రహ్మాండమంతా లింగమే. ఎలాగో తెలుసా అండి, నేను మీతో ఓ మాట అంటాను, కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టండి. నేను ఇల్లు తాళం వేసేసుకుని ఉపన్యాసానికి వచ్చేసాను అనుకోండి, నేను నా భార్య. మళ్ళీ ఉపన్యాసం అంతా చెప్పేసి నేను ఇంటికి వెళ్ళాను. వెళ్ళేటప్పటికి ఓ 4 కవర్లు తగిలించున్నాయి గడియకి, తలుపుకి. ఒక దాని నిండా తుమ్మి పూలు, ఒక దాని నిండా మారేడు దళాలు. అవి కూడా 3 ఆకులున్నవే. అప్పుడే ఎవరో మధ్యాహ్నం కోసి కడిగి చక్కగా పేర్చి ఆ ఇవ్వడం కూడా ఏదో కవర్లో కుక్కీస్ పట్టుకొచ్చి ఇవ్వడం కాదు, ఒక విశాలమైనటువంటి డబ్బాలో అందంగా పేర్చి ఆకుల్ని దళాల్ని మూత పెట్టి కవర్లో పెట్టి ఆ కుక్కానికి తగిలించారు. నేను ఇంటికి వెళ్ళి ఆ కవర్ తీసి ఏమిటి డబ్బా అని మూత తీశాను. గొప్పని వాసన వచ్చింది, మారేడు దళాల వాసన. నేను ఇలా చూస్తే ఈనెలన్నీ ఒకవైపు, దళాలన్నీ ఒకవైపు. నేను ఒక్కొక్క ఈనె పట్టుకుని ఇలా పూజ చేయడానికి వీలుగా పెద్ద పెద్ద ఈనెలతో అందంగా పేర్చారు దళాలని. ఒక్క దాని మీద ఒక నల్ల చుక్క కాని డాగు కాని లేవు. ఇప్పుడు నేను ఆ మారేడు దళాలు చూసి బాగా వచ్చాయి మారేడు దళాల పూజకి అని లోపలికి వెళ్ళిపోతానా? ఈ మారేడు దళాలు ఎవరు తెచ్చి ఇక్కడ పెట్టుంటారు అంటానా? మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. నేను ఆ మాట అంటానా అన్నా? ఎవరండి ఇంత అందంగా అబ్బా డబ్బాలో ఇంత బాగా మారేడు దళాలు పేర్చి తెచ్చి ఇక్కడ ఎవరు పెట్టారు అనుకుంటాను కదా. అది గుర్తు. ఏమిటి గుర్తు? ఎవరో పెట్టారని గుర్తు కదండి. అది ఎలా గుర్తయిపోయింది? మీ కంటికి ఎదురుగుండా కనపడుతున్నది మీ కంటికి కనపడని ఎవరో మీకు చేర్చినటువంటి అమరికకి గుర్తు. అవునంటారా కాదంటారా? కోటేశ్వరరావు గారు కార్తీక సోమవారం నాడు పూజ చేసుకుంటాడేమో, పాపం ఏమిటో మారేడు దళం గురించి ఎక్కువ చెప్తుంటాడు, ప్రీతిగా మారేడు దళాలతో పూజ చేసుకుని సంతోషిస్తాడేమో. మరి నేనిచ్చానని ఎలా తెలుస్తుంది? ఎవరిచ్చారని తెలియక్కర్లేదు, ఆయన సంతోషంగా చేసుకుంటే చాలు. ఇప్పుడు 2-3 రోజులు పోయిన తర్వాత వెళ్ళి అమ్మ డబ్బా ఒకటి తగిలించాము ఇక్కడ మారేడు దళాలతో ఇచ్చేస్తారా అని మా ఆవిడని అడిగి తీసుకుపోతారు, అంతే కాదు. మీకు తెలియబడాలన్న కోరిక ఉందనుకోండి, అప్పుడు ఆ డబ్బా పెట్టి వెళ్ళరు, అక్కడ కూర్చుంటారు. నేను వచ్చే వరకు కూర్చుని అయా మీకోసమే ఇదిగో మారేడు దళాలు తెచ్చాను, ఇలా కడిగాను, ఇలా బోర్లించాను, ఇలా పేర్చాను, ఇవిగో తీసుకోండి పూజ చేసుకోండి, డబ్బా ఇప్పుడు అక్కర్లేదు 2 రోజులు పోయాక ఇవ్వండి, ఇన్ని చెప్పి వెళ్తారు. మీరెవరో అనవసరం, నాకు ఉపకారం జరిగితే చాలు, నీ ప్రీతి పొందితే చాలు, డబ్బా తగిలించి వెళ్ళిపోతారు. అవునా కాదా? ఇప్పుడు తగిలింపబడిన డబ్బా నీకు నా యందు ఉన్న ప్రీతికి గుర్తు. నేను పూజ చేసుకోవాలి అన్న మీ కోర్కెకి గుర్తు. నాకు మారేడు దళాలు ఈశ్వరుడు ఆ రూపంలో పంపించాడు అనడానికి నాకు గుర్తు. ఎవరో వచ్చారు, వాళ్ళెవరో నాకు తెలియదు,
కానీ ఎవరో మాత్రం పట్టుకొచ్చి తగల్చారు. ఖచ్చితంగా మా గుమ్మానికే తగల్చారు అంటే ఇది నాకే ఇవ్వబడిన మారేడు దళాలు అని గుర్తు. కానీ ఇప్పుడు మీరు ఆ కవర్ పట్టుకుని లోపలికి వెళ్ళిపోయి మారేడు దళాలు పూర్తి చేసుకుని ఆ డబ్బా తీసి రోడ్డు మీదకి అలా విసిరి పారేస్తారా? ఎవరితో తెలియదని ఉంచుతారు. ఎవరో వస్తారు డబ్బా కోసం. కానీ ఇంత గొప్ప మారేడు దళాలు తెచ్చాడే మహానుభావుడు, ఎవరై ఉంటాడో? మీకేవో కొన్ని పేర్లు అంచనాకు వచ్చాయి. వాళ్ళ ఇంట్లో మారేడు దళాలు చెట్టు ఉంది, వాళ్ళు తెచ్చారేమో. వాళ్ళు లేరే, న్యూజిలాండ్ వెళ్ళిపోయారుగా ఇప్పుడు, కాబట్టి వాళ్ళు తెచ్చే అవకాశం లేదు. మరి ఎవరు తెచ్చారు? కాసేపు అలా మీరు చర్చ చేశారు, సరే ఎవరో తెలుస్తారులే, ఊరుకున్నారు. మీరు పూజ చేసేటప్పుడు ఎంతో పొంగుతో పూజ చేశారు. పూజ చేసేసుకున్నాక మీకు ఈ మారేడు దళాలు ఎవరిచ్చారు అన్నది తెలియాలి కదండి. కుతూహలం ఒకటి ఉండిపోతుంది. ఆ డబ్బా అక్కడ పెట్టి ఉంచారు, ఇచ్చేద్దామని. మీకు తెలియలేదు. 3వ రోజు మీరు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పటికీ డబ్బా లేదు. ఇప్పుడు మళ్ళీ మీరేం అడుగుతారు? మారేడు దళాలు తెచ్చిన డబ్బా ఇక్కడ ఉండాలి కదా. ఎవరొచ్చి తీసుకెళ్లారు? ఆ మారేడు దళాలు అదిగో ఫలానా వారు పట్టుకొచ్చి ఇచ్చారట. ఆయన ఏదో పల్లెటూరు పెడితే అక్కడ కనపడ్డాయిట. గురువు గారికి మారేడు దళాలు పట్టుకెళ్ళిద్దామని పట్టుకొచ్చి ఇచ్చారట అనుకోండి. ఇప్పుడు వెంటనే నా యందు ప్రీతి ఎవరి మీదకి పెడుతుంది? అరే మహానుభావుడు నా కోసం ఎంత ప్రేమగా తెచ్చి ఇచ్చాడు రా మారేడు దళాలు అని ఆయన మీద ప్రీతి అంకురిస్తుందా, అంకురించదా? ఆయన ఎవరో తెలుసుకోవాలన్న కుతూహలం దేనివల్ల కలిగింది? ఆ మారేడు దళాలే కారణమయ్యాయి. ఆ మారేడు దళాలు కారణం కాదు అని మీరంటే మారేడు దళాలు ఇచ్చిన వాడిని చూడాలన్న కుతూహలం కూడా మీకు ఏర్పడే అవకాశం లేదు. ఎవడిస్తే నాకేంటి, ఎవడో దారిని పోయే దానాయి అక్కడ పెట్టాడు, పెడతాడు ఎవడి కోసం? ఉపన్యాసాలు చెప్తుంటాను, ఎవడికో ప్రీతి కలిగింది పెట్టుంటాడు, పూజ చేసుకుంటాను, ఏంటి పెద్దవాడి నాకు తెలిస్తే అంత తెలియకపోతే ఎంత అన్నారనుకోండి, అసలు మీకు ఆ భావన ఉండదు. ఆయన ఎవరో తెలుసుకోవాలన్న కుతూహలం మీకు ఉండదు. కాదు, అరే పాపం నా కోసం ఎందుకు తేవాలి అనిపిస్తే మీరు తెలుసుకునేటటువంటి ఉత్సాహాన్ని పొందుతారు. ఇప్పుడు రండి అసలు విషయంలోకి. లింగము అంటే ఏమిటండి? గుర్తు కదండి. గుర్తు అయితే మీ ఇంటికి తీసుకొచ్చి మారేడు దళాలు తగల్చినట్టే మీకు కావలసినటువంటి వేడిని ప్రతిరోజు సూర్యబింబం రూపంలో సూర్యోదయం చేయించి మీకు కావలసిన వేడినిచ్చిన వాడెవరో, చంద్రుడి యందు చల్లతనాన్ని మీకు పంచిపెట్టిన వాడెవరో, పువ్వులలో సువాసనని సృష్టించిన వాడెవరో, అంత చిన్న పువ్వులో తేనె చుక్కలు దాచిన వాడెవరో, ఆ తేనెకంత తీయదనాన్ని పెట్టిన వాడెవరో, గడ్డి తిన్న ఆవు కడుపులో చుక్క నలుపు లేని తెల్లటి పాలు సృష్టించిన వాడెవరో, గడ్డి మురికి నీళ్లు తాగినటువంటి ఆవు కడుపులో అంత శుద్ధమైన కమ్మటి పాలు తయారు చేసిన వాడెవరో, ఇనుముకి అంత కాఠిన్యమును ఏర్పాటు చేసిన వాడెవరో, వజ్రానికి అంత గట్టితనాన్ని ఇచ్చిన వాడెవరో, బొగ్గుని అంత నల్లగా తయారు చేసిన వాడెవరో, కోయిలకంత గొప్ప పాటిచ్చిన వాడెవరో, మిరపకాయ ముక్క దగ్గర నుంచి తినేయగలిగినటువంటి శక్తి కాకికిచ్చిన వాడెవరో, రాత్రైన తర్వాతే బయటికి వచ్చి తిరిగేటటువంటి స్థితి పావుకిచ్చిన వాడెవరో, ఒంట్లో ఎక్కడ వంగకుండా ఉన్న ఎముకలు పెట్టినవాడు చెవిలో మాత్రం మృదులాస్థి అన్న పేరుతో వంగే ఎముకలు పెట్టిన వాడెవరో, చెవి ఒగ్గి వినమని చెప్పడానికి ఇలా అనడానికి వంగే ఎముకలు పెట్టిన వాడెవరో, ఇక్కడ కూడా వంగితే నువ్వు తట్టుకోలేవు కాబట్టి వంగని ఎముకలు పెట్టిన వాడెవరో, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎముక పెడితే తినడానికి చెయ్యి వంగదని ఇక్కడ వంగడానికి నీకొక కీలు పెట్టిన వాడెవరో, వాణ్ణి చూడాలని నీకు అనిపించట్లేదా? అలా నీకు అనిపించి నువ్వు గుళ్ళోకెడితే నువ్వు లింగ దర్శనం చేసినట్టు. అలా నీకు అనిపించకుండా గుళ్ళోకెడితే నువ్వు తంతుకెళ్ళినట్టు. నీకే పొంగు వస్తుందని పెడతావు? ఏ పులకరింత కోసం వెళ్ళావు? అప్పుడు కూడా ఈశ్వరుడు ఇన్ని నీకు ఇచ్చాక కూడా ఎందుకు వెళ్ళావంటే మళ్ళీ ఇంకా ఏదో ఇమ్మనే వెళ్ళావు తప్పించి ఇన్ని ఇచ్చిన వాడవు కదా నిన్ను చూద్దామని వచ్చానయా. గుడి తిరిగిన దొంగ గూ 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 వాడు గుడిలోనే దాగేనే గూ గూ గూ. ఇన్ని నాకు తీసుకొచ్చి ఇచ్చి నా కంటికి కనపడకుండా ఇక్కడ దాక్కున్నావా, నిన్ను చూద్దామని వచ్చాను అని నువ్వు వెళ్ళి చూడ్డానికి ఉత్సాహంతో వెళ్ళి, ఓ నాకు కళ్ళిచ్చి చూపించిన వాడివి, నాకు చెవులిచ్చి వినేట్టు చేసిన వాడివి, నాకు నాలుకిచ్చి రుచి చెప్పిన వాడివి,
జలపాతాలు పెట్టినవాడివి, ధర్మమన్న మాట ఇచ్చి దాని చేత పైకెత్తిన వాడివి, పసిపిల్లల ముఖాలలో అంత స్వచ్ఛతని ఏర్పాటు చేసిన వాడివి, పువ్వులకంత సౌకుమార్యం ఇచ్చిన వాడివి, రోడ్డు పక్కన మొలిచినటువంటి ఉమ్మెత్త చెట్టుకు పుట్టినటువంటి ఆ పూసినటువంటి తెల్లటి ఉమ్మెత్త పువ్వు బజారులోంచి తీసుకొచ్చిన గ్లాస్కో పంచంత తెల్లగా ఉండేటట్టు ఎలా సృష్టించావయ్యా? ఇంత దుమ్ము రోడ్డు మీద పడుతుంటే అంత పువ్వుని ఎలా దాచావు మొగ్గలో? తెల్లవారేటప్పటికీ అంత పల్చటి పువ్వు అలా నిటారుగా ఎలా నిలబడుతోంది? చుక్క నలుపు లేకుండా అంత తెల్లటి పువ్వు ఎలా వచ్చింది? అంత మందార పువ్వులో చిన్న తొండాన్ని పెట్టి దానికి కేసరాలు పెట్టి పసుపుగా రవ్వలు ఉండేటట్టు చేసి ఇలా అంటే అందులోంచి పుప్పుడి పట్టేటట్టు చేసావా? ఒక బంతి పువ్వుకి కింద ఆకుపచ్చ తొడిమి పెట్టి రేకుల మీద రేకులు రేకుల మీద రేకులు దొంతర్లు పరిచి అంత అందం పెట్టావా? తొందరగా వాడకుండా ఎంతసేపు చూసినా అంత సువాసన అందులో నిక్షేపించి దాచావా? ఎప్పుడు చేస్తావు ఇవన్నీ? ఎవడు ఈ చేసినవాడు? మొక్క కనపడింది, 10 రోజులకి ఇంత మొగ్గ చూస్తున్నాను, మొగ్గగా చూస్తే పసరిక వాసన వచ్చింది, 10 రోజుల తర్వాత అంత సువాసన వచ్చింది, సాయంకాలానికి జాజి పందిరి అంత సువాసనలు విరజిమ్మింది, ఎవరు చెప్పారని కోయిల వసంతకాలంలో పాట పాడింది, ఎవరు చెప్పారని మామిడి చెట్టు వసంత ఋతువు వచ్చేటప్పటికి కాయలు కాసింది, ఎవరు చెప్పారని పృథివిలో ఇక్కడ కుంకుడు విత్తనం, ఇక్కడ జాజి తీగ, ఇక్కడ మామిడి టెంక పెడితే ఇది కుంకుడు విత్తనం చేదుకాయలే కాసింది, పక్కనున్న జాజి తీగ సువాసనలు విరజిమ్మింది, ఆ పక్కనే ఉన్న మామిడి పండు తీయటి పళ్ళిచ్చే చెట్టు అయింది తప్ప 3 పక్క పక్కనే ఉన్న దీని ధర్మం దీనికి రాలేదు, దీని ధర్మం దీనికి రాలేదు. అలా ఒక్కసారి చూడండి, అన్ని ఆకులు ఒక్క ఆకు బా చేశానుగా చాలా అని అందులో మామిడాకుకి సరిపోయే పరిమాణంలో ఒక్క ఆకు పెట్టడే. ఒక చెట్టు అంటే దాని ఆకులన్నీ ఒకలాగే ఉండాలి. ఒక ఓషధి అంటే దాని యందు ఒకే గుణం ఉండాలి. చంద్రుడు అంటే అమృతాన్ని విరజిమ్మాలి. నది అంటే అలా ప్రవహిస్తూ వెళ్ళాలి. చాప అంటే మరమరాలు ఇలా వేస్తే గుటుక్కుని పైకొచ్చి మింగి లోపలికెడుతూ ఉండాలి. ఎలా పెట్టాడు ఈ ధర్మాలన్నీ? ఎప్పుడు చేస్తున్నాడు ఇవన్నీ? ఇన్ని కోట్ల మంది మనుష్యుల్ని తయారు చేసి ఇన్ని కోట్ల చేతులు ఇచ్చినా, ఇన్ని మాటలు కడుక్కున్నా చెరిగిపోని గీతలు గీశాడు. చంటి పిల్ల చెయ్యిలా తీసి చూడండి, ఆ ఇంతోటి ఇంత చిన్న చెయ్యి మీద ఇలా గీతలుంటాయి. అంత చిన్న చేతి మీద అంత అందంగా గీతలు ఎలా గీశావు ఈశ్వరా? తెగిపోకుండా మంట పెట్టకుండా అంత అందంగా చిన్ని చేతిలో చిన్ని చిన్ని గీతలు. ఆ చెయ్యి పెద్దదైతే ఆ గీతలు పెద్ద అవుతుంటాయి తప్ప ఆ గీత ఆ చిన్నదిగానే ఉండిపోవడం ఉండదు. ఎలా చేశారు ఇవన్నీ? అబ్బా ఓసారి ఆయన్ని చూసి వస్తానండి అని మీరు అనగలిగితే గుడికి వెళ్ళండి. అలా అనలేకపోతే మళ్ళీ కోరిక కోసం వెళ్ళొద్దని అనడానికి నేనెవరిని? రాని అని ఆయన అన్నాడు. ఆర్తో జిజ్ఞాసురద్ధార్థి జ్ఞానీచ భరతర్షభ అని అది ఆయన ఔదార్యం. ఇన్నిచ్చినా ఇంకా నా దగ్గరికి వచ్చి ఇంకా కావాలన్నా పోన్లే పిల్లలు కదా ఇస్తానన్నాడు ఆయన. కాబట్టి లింగం. ఇప్పుడు నాకు చెప్పండి, ఈ సృష్టిలో మీకు కనపడుతున్న బ్రహ్మాండంలో ఉన్న సమస్తము కూడా ఆయనెవరో తెలుసుకోవాలని మీలో జిజ్ఞాస పెంచే గుర్తులు. అంతా కలిపి ఒక్క గుర్తు. దేనికి గుర్తు? నా ఇంటి తలుపుకి తగల్చిన మారేడు దళాల వెనక నాయందు ప్రీతి ఉన్న వ్యక్తి ఉన్నట్టు, నా కంటికి కనపడుతున్నటువంటి, నా చెవికి వినపడుతున్నటువంటి, నా జ్ఞానేంద్రియములతో అనుభవిస్తున్న సమస్త సుఖములు భోగముల వెనక ఎవరో ఒక మహాశిల్పి ఉన్నాడు. ఆ మహాశిల్పిని నువ్వు చూడాలనుకుంటున్నావా? వెళ్ళేటప్పుడు ఎంత సంతోషంతో వెళ్ళాలి. చూడ్డానికి వెళ్తున్నాను. ఒక 2 నెలల తర్వాత నా కొడుకుని హైదరాబాద్ చూడ్డానికి వెళ్ళాను అనుకోండి, ఇంకా తెల్లవారింది మా అబ్బాయి స్టేషన్కి వస్తాడు, నేను ఇవాళ వాడిని చూస్తాను, ఎంత సంతోషం. ఇలా సికింద్రాబాద్ స్టేషన్ ప్లాట్ఫామ్ మీదకి ట్రైన్ పెడుతుంటేనే కిటికీ దగ్గర నిలబడి ఇలా చూస్తూ కూర్చుంటాను. వాడు ఇలా కనపడి నాన్నగారండి అని ఇలా చెయ్యి పడేపటికి అడిగోనే వాడు వచ్చేసాడు అని రైలు దిగుతూనే పట్టుకుని వాడిని ఒక్కసారి ఇలా పైనుంచి కిందకి చూసి, ఎరా నాన్న నల్లబడిపోయావు, సరిగ్గా తింటలేదా అని ఆ 2 నెలల తర్వాత చూసే చూపులో వాడి కొరకు చూసే చూపే తప్ప నీ కొరకు ఏం చూడటం లేదే ప్రేమ వల్ల. మరి ఈశ్వరుడి దగ్గర ఎందుకు అలా చూడలేకపోతున్నావు?
ఏదో హృదయ దౌర్బల్యం ఉంది. అంత ఆర్తి నీకు కలిగితే ఇదంతా నీకు గుర్తయిపోతే దేని కొరకు? నీకు ఇస్తున్న వాణ్ణి పట్టుకోవడానికి గుర్తుగా మారితే అప్పుడు ముందు ఇది లింగమైంది. అనంతః ఇలాంటివి ఎన్ని ఇచ్చాడు గుర్తులు, ఎన్నో గుర్తులు ఇచ్చాడు. ఇది చేసిన వాడు ఎవడో చూడాలని నీకు ఎప్పుడైనా అనిపిస్తుందా? చూస్తానంటాడు. ఏది నా బోటిగాడికి ఎక్కడ అనిపిస్తోంది? మీరంటే జ్ఞానులు, మీకు అనిపిస్తుంది, వెడతారు గుడికి, నాకు అనిపించదే. అలా అనిపించింది అనుకోండి, నేను అదృష్టవంతుణ్ణి. అరే ఆయన ఒక్కసారి చూడాలరా అని అనిపిస్తే అప్పుడు మీరు చూడండి, మీకు ఎవరో ఉపకారం చేశారు, మీరు వాళ్ళ ఇంటికి వెడుతున్నారు, రిక్తహస్తాలతో వెళ్ళరుగా, ఏదో ఒకటి పట్టుకెళ్తారో, ఆకో, ఓ పండో, ఓ తేను, లేకపోతే కనీసంలో కనీసం ఓ 3 తామలపాకులు, 2 వక్కలో ఏదో పట్టుకెళ్ళి, అయ్యా చాలా సంతోషం మీరు ఇంత ఉపకారం చేశారు అని అంటారు కదా. మరి ఇన్ని ఉపకారాలు మీకు చేస్తూ తనలో కలుపుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు మీరు ఎలా వెళ్ళాలి? ఎంత ఉత్సాహంతో వెళ్ళాలి? ఇప్పుడు వాడు ఇక్కడ చేసిన వాడు కాదు, ఇలాంటి లోకాలు ఎన్ని లోకాలో చేస్తూనే ఉన్నాడు వాడు. అంతటి వాణ్ణి చూపిస్తే, నిజంగా తీసుకొచ్చి నిలబడితే చూడ్డానికి నీ మాంసనేత్రం యొక్క శక్తి చాలదు. కాబట్టి ఏం చేయాలి? వాడే అని చెప్పడానికి ఒక గుర్తు అక్కడ పెట్టాలి. ఆ గుర్తు అది ఎంత ఉంటుంది తెలియదు, ఎంతైనా ఉంటుంది, కానీ ఇంతే ఉన్నట్టు కనపడుతుంది. అది లింగం. అందుకే మీరు ఇంకొక చోటికి వెళ్ళేటప్పుడు ఉండే పద్ధతులు వేరు, దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు ఉండేటటువంటి పద్ధతి వేరు. ప్రత్యేకించి శివాలయంలో దర్శనానికి వెళ్ళేటప్పుడు ఉండే పద్ధతి పూర్తిగా పరాకుగా వెళ్ళమని చెప్తారు. ఎందుకో తెలుసా అండి? మీరు అసలు దేవాలయంలోకి, శివాలయంలో, విష్ణువాలయం అయినా సరే, నేను తక్కువ చేసి మాట్లాడుతున్నానని మీరు అనుకోవద్దు, ఆలయమనే అంటాను. పోనీ ఆలయంలోకి మీరు ప్రవేశిస్తే, ఎందుకంటే విష్ణువాలయం మనకు ప్రదక్షిణం చుట్టూ తిరగడం, శివాలయానికి బ్రహ్మచారి ఒకలా తిరగాలి, సన్యాసి ఒకలా తిరగాలి, గృహస్థు ఒకలా తిరగాలి. లోపలికి వెడుతుంటే వెళ్ళేటప్పుడు మీరు ఎంత సంతోషంతో, ఎంత పొంగుతో వెళ్ళాలి. ముందు ప్రారంభం బాధపడుతూ ఏదో గుళ్ళోకి వెళ్ళడం అన్నదో అలవాటుగా పెట్టుకుని పనికి మారిన పనులన్నీ చేసేసిన తర్వాత గుళ్ళోకి వెళ్ళడం కాదు, పరమ శౌచంతో. అటువంటి మహానుభావుడి దర్శనానికి వెళ్తున్నాం. మీరు వెళ్ళేటప్పుడు రిక్తహస్తాలతో వెళ్లకుండా కృతజ్ఞత ఆవిష్కరించడానికి ఆయనకి మీరు ఇవ్వలేరు, ఎందుకంటే ఆయనే మీకు అందిస్తున్నాడు. ఆయన సృష్టిలో లేనిది, మీరు కొత్తగా తయారు చేసినది ఏదీ లేదు ఆయనకి ఇవ్వడానికి. కానీ అదే ప్రేమతో ఇస్తే ఆయన పొంగిపోతాడు. అంతే, నీదేరా నాకు ఇచ్చావు అంటాడు. కాబట్టి ఇప్పుడు ప్రీతితో మీరు ఏదో చేత్తో పట్టుకుని అంటే శాస్త్రంలో సాత్వికము, మనస్సు అప్పుడు సత్వగుణంతో ఉంది కాబట్టి పదార్థం కూడా సాత్వికంగా ఉండాలి. సమోసాలు పట్టుకుని వెళ్ళిపోతానండి, బజార్లో స్వీట్ స్టాల్లో సగం మందికి అమ్మేయిగా మిగిలిపోయినటువంటి స్వీట్లు పట్టుకుని గుళ్ళోకి వెళ్ళి నైవేద్యం పెట్టించి ప్రసాదాలు పంచి పెడతాను, ఇలాంటి పిచ్చి మాటలు లేవు సనాతన ధర్మంలో. నీవు వండి ఏవీ తీసుకెళ్ళక్కర్లేదు, మధురమైనవే తీసుకెళ్ళాలి. అందుకే యథార్థమునకు దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు కాయ కూడా పట్టుకెళ్ళకూడదు, పండే పట్టుకెళ్ళాలి. ఒక్క పండు మాత్రమే పట్టుకెళ్ళి ఇమ్మన్నారు. ఎందుకంటే పండు అయితే మధురం, కాయ అయితే వగరుండొచ్చు, పులుపు ఉండొచ్చు, గట్టిగా ఉండొచ్చు, మీరు అనుకున్నట్టు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. జామకాయ కొరికిన తర్వాత మీరు అనుకున్నట్టు ఉండకపోవచ్చు. జామ పండు మాత్రం, మీరు కాయకి పండుకి తేడా చూడండి. జామ పండు ఇలా తీసేటప్పటికే వాసన, జామకాయ వాసన రాదు. జామ పండు మీరు ఇలా విప్పేస్తే చాలు విరిగిపోతుంది. ఏది మీరు అలా జామకాయ విప్పండి, మీరు విప్పలేరు. మెత్తగా ఉంటుంది, సువాసనతో ఉంటుంది, తీయగా ఉంటుంది. పండైపోయిన ఏదైనా అంతకు ముందున్న రుచిని విడిచిపెట్టి తీపిగా అయిపోతుంది, పండిపోయిందంటారు. కాబట్టి అటువంటి పండు తీయగా ఉన్నదేదో, ఆ మాధుర్యమేదో, అది మీకు ఈశ్వరుని యందు ఉన్నటువంటి నిరతిశయమైన ప్రీతి. ఆ ప్రీతిని ఆవిష్కరించడానికి ఓ 2 తమలపాకులో లేకపోతే పళ్ళో పట్టుకుని దేవాలయ ప్రవేశం చేస్తారు. ఇప్పుడు దేవాలయ ప్రవేశం చేసేటప్పుడు ఎలా పడితే అలా ప్రవేశం చేయమని లేదు.
మీకు ముందు ఇలా గోడ రాజద్వారాన్ని దాటి లోపలికి విడితే కాలికి చెప్పులు ఉండకూడదు, పైన గొడుగు ఉండకూడదు. ఆ లాంఛనములన్నీ కూడా లోపల దేవాలయంలో ఈశ్వరుడికే. వర్షం వస్తోంది అని మీరు గొడుగేసుకుని దేవాలయంలో ప్రదక్షిణం చేయడానికి వీల్లేదు. మీరు ఒకవేళ అలా ప్రదక్షిణం చెయ్యాలి అనుకుంటే మీరు తడుస్తూనే ప్రదక్షిణం చెయ్యాలి. కానీ గుడిలో మీరు గొడుగేసుకుని ప్రదక్షిణం చేసినా, గుళ్ళో మీరు టోపీ పెట్టుకుని ప్రదక్షిణం చేసినా మీ ఖాతాలో మహాపాపం వేస్తారు. ఎందుకంటే ఆ ప్రాంగణం ఈశ్వరుడికి సేవలు చేయడానికే తప్ప మీరు లాంఛనాలతో వెళ్ళకూడదు. మీరు సమస్త లాంఛనములను విడిచిపెట్టాలి. ఎందుకని మీకు అవన్నీ ఇచ్చినవాడు వాడు చక్రవర్తి. ఇప్పుడు వాడి దర్శనమునందు వినయమే ఉండాలి. అవన్నీ విడిచిపెట్టి మీరు లోపలికి వెళ్ళవలసి ఉంటుంది. విడిచిపెట్టి లోపలికెడితే మీకు ఎదురుగుండా ధ్వజస్తంభం కనబడుతుంది. ధ్వజస్తంభాన్ని చూడగానే మీరు 2 విషయాల్ని స్ఫురణలోకి తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఒకటి, ఆత్మధ్వజాన్ని మీరు ఎగురవేయడానికి సిద్ధపడాలి. ఆత్మధ్వజం అంటే అన్నీ పోయినా పోనిది ఏదుందో అది తెలుసుకునే ప్రయత్నంలో వచ్చాను, అది నీ వలననే సాధ్యం, అదే నువ్వై పైన కనపడుతున్నావు. ఆత్మ మాంసనేత్ర మనకు దొరకదు, కానీ ఆత్మలకు ఆత్మ అయిన పరమాత్మవైన నువ్వు మాంసనేత్ర మనకు కనపడుతున్నావు. నీ దర్శనం నాకు చిట్ట చివరికి ఆ స్థితిని ఇవ్వాలి అని ఆత్మధ్వజాన్ని ఎగరవేయాలి. 2, వేదము యొక్క ప్రమాణాన్ని అంగీకరించాను అంటేనే ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళాలి. ఎదురుగుండా వాహనమైన నందీశ్వరుడు ఉంటాడు. నందీశ్వరుడి యొక్క శృంగముల మీద నేను ఎడమ చేతి బొటనవేలు చూపుడు వేలు పెట్టి కుడి చేత్తో ఆయన వృషణములను పట్టుకుని, వృషస్య వృషణం స్పృష్ట్వా శృంగమధ్యే శివాలయం దృష్ట్వా క్షణం నరో యాతి కైలాసే శివ సన్నిధిం అని సాంబశివ 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 అనో హర 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 అంటూనో మీరు శివదర్శనం చేసి వెంటనే ఆ కుడి చెయ్యి ఎడం చెయ్యి తీసేసి నందికి శివుడికి మధ్యలోకి వెళ్లకుండా లోపలికి వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు మీరు మహామంటపం, అర్ధమంటపం దాటి ముఖమంటపంలోకి వెళ్ళాలి. ముఖమంటపంలో నించుని దూరంగా, ఎంత దూరంగా ఉంటే కనపడడో అంత దూరంగా ఉండకుండా, ఎంత దగ్గరగా విడితే వెళ్ళకూడదో అంత దగ్గరగా వెళ్లకుండా, అంత దూరం అంత దగ్గర కాకుండా నిలబడి అభిముఖంగా ఉండకుండా, మీ నమస్కారం దక్షిణానికి తిరిగి చెయ్యకుండా మిగిలిన 3 దిక్కుల్లో ఎటో ఒకటి వెళ్ళేటట్టు నందికి శివుడికి మధ్య మీరు లేకుండా జాగ్రత్త పడి ఒక ప్రక్కకి తిరిగి నమస్కారం చేసి ఈశ్వరుడికి పృష్ఠభాగం చూపించకుండా మళ్ళీ మీరు రావాలి. ఎందుకని? ఈశ్వరుణ్ణి దాటి అంతరాలయంలో ఇంకా ద్వారం ఉండదు బయటికి వెళ్ళడానికి. ఎందుకు పెట్టరు? చేరవలసినటువంటి తుద గమ్యం ఆయన్ని దాటి వెళ్లే ద్వారం ఇంకా లేదు. ఆయనే చిట్ట చివరి స్థితి. అందుకే గర్భాలయానికి పెరటి ద్వారాలు ఉండవు, గర్భాలయానికి ప్రవేశ ద్వారాలే ఉంటాయి. ప్రవేశ ద్వారమే బయటికి వచ్చే ద్వారం అయి ఉంటుంది. ఆయన పట్ల గౌరవానికి పృష్ఠభాగం చూపించకుండా వెనక్కి రావాలి. మళ్ళీ ఇందులో కూడా సనాతనమైన ప్రాచీనమైనటువంటి దేవాలయాల్ని రక్షించుకోవడం మన కర్తవ్యం. ఎందుకో తెలుసా అండి? ప్రాచీనమైన దేవాలయ ప్రవేశం చేశారు మీరు అంటే, మీరు ధ్వజస్తంభం దగ్గర నిలబడ్డారు అంటే ఆత్మధ్వజం ఎగరవేశారు. మీరు వేద ప్రమాణాన్ని అంగీకరించారు. ఆ ముందు బలిహరణ మంటపం ఉంటుంది, దాని మీద అన్నప ముద్ద తీసుకొచ్చి పెడతారు. పొద్దున్నే సమస్త భూతములకు బలి విడిచిపెడతారు. ఆ బలిహరణ మంటపం దగ్గర మీలో ఉన్న 6 శత్రువుల్ని మీరు విడిచిపెట్టేసేయాలి. కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యములు. దేవాలయంలో గర్భాలయంలోకి వెళ్ళి అక్కడ కూడా సెల్ ఫోన్ పట్టుకుని మీకు నేను తప్పకుండా తగ్గిస్తానులేండి, ఎందుకు మీరు రండి అంటూ ఉండడం, ఆ పిచ్చి పనులు అక్కడికి వెళ్ళి చేయకూడదు. నీ సెల్ ఆఫ్ చేసి లోపలికి వెడితే ఉపద్రవం వచ్చి నీ ప్రాణం పోయేది ఏమీ లేదు. లేకపోతే నీకు లేనిపోని పాపం వస్తుంది, ఇంకోటి దృష్టికోణాన్ని కూడా పాడి చేసిన వాడి అవుతావు. కాబట్టి బలిహరణ మంటపం మీద అరిషడ్వర్గములను విడిచిపెట్టాలి. 3 మార్లు ప్రదక్షిణం చెయ్యాలి. 3 మార్లు చేశాడు అంటే వాసనాత్రయాన్ని విడిచిపెట్టాలని కోరుకుంటున్నాను. లోకవాసన, దేహవాసన, శాస్త్రవాసన 3 విడిచిపెట్టాలనుకుంటున్నాను. ఇవి ఎంత పట్టుకున్నా నీ దర్శనం అవ్వదు. ఈ 3 కూడా వదిలేసి నీవే సాధనమని నమ్ముతున్నాను. కాబట్టి 3 మార్లు ప్రదక్షిణం చేసి 3 విడిచిపెడుతున్నాను అని చెప్తాడు. చెప్పిన తరువాత ఇప్పుడు ముఖమంటపంలోకి వెళ్ళి నిలబడతాడు. ముఖమంటపంలోకి వెళ్ళి నిలబడితే వాహనానికి నమస్కరిస్తాడు. ఈయన నిన్ను వహించి పశువు
నంది అయ్యాడు, ఆనందమును పొందాడు, పృష్ఠభాగమును ప్రకృతికి ఇచ్చాడు, దృష్టిని నీ మీద పెట్టాడు. పిడుగులు పడినా, ఎండొచ్చినా, వానొచ్చినా, డప్పులు మోగినా ఏమైనా ఆయన కదలడు, నిన్నే చూస్తాడు. నిన్నే చూడడం వల్ల ఆనందంతో నిండిపోయాడు. నేను కూడా అలా ఎప్పుడు నిన్నే అన్నిటి యందు చూడగలిగినటువంటి శక్తిని నాకు ఇయ్యి. అందుకు ఆయనకి నమస్కరిస్తాడు, పరివార దేవతలకు నమస్కరిస్తాడు, లోపలికి వెడతాడు. లోపలికి వెళ్ళి పరమేశ్వర దర్శనం చేసేటప్పుడు ఎక్కడ ఎలక్ట్రిక్ ల్యాంప్స్ ఉండడానికి వీలు లేదు. శాస్త్రం దాన్ని అంగీకరించదు. అందుకే మీరు ప్రాచీనమైన దేవాలయాలకు వెడితే పెద్ద పెద్ద లైట్లు వేరు. తెలిసి తెలియక ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేయడంలో ఇవాళ అంతరాలయాలన్నిటిలోనూ ఎలక్ట్రిక్ లైట్లే. ఎలక్ట్రిక్ లైట్ అనేటటువంటిది అంతరాలయమునందు వెలుగరాదు. ఒక్క నీతి దీపం కానీ, నూనె దీపం కానీ, గుత్తి దీపాలు వేలాడుతుంటాయి. ఆ గుత్తి దీపాల కాంతులలోనే మీరు ఈశ్వరుణ్ణి చూడాలి. ఎందుకో తెలుసా అండి? మీరు పట్టి పట్టి చూసి పట్టుకోవలసి ఉంటుంది ఈశ్వరుణ్ణి. ఎవరా దీపములు, గుత్తి దీపములు అలా వెలిగేవి ఎవరు అంటే ఆయనే గురువు గారు. ఆ గురువు గారు ఎప్పుడూ ఈశ్వరుడి పక్కనే ఉంటాడు. గురువు అనబడేటటువంటి దీపము లేకపోతే నీకు ఈశ్వర దర్శనము కాదు. ఇది చెప్పడానికే దీపాల కాంతిలో అంటే నూనె దీపము కాని, నీతి దీపము కాని. అంతేకాని ఎలక్ట్రిక్ దీపం వేస్తే అంత వేడి అవతల నిలబడినటువంటి స్వామి మీద అదే పనిగా పడదండి. ఎంత తాపం కలుగుతుంది. అయితే దీనికి కలగదా అంటారేమో, దీనికి ఉండే సౌలభ్యం దీనికి ఉంది. ఇది ఊపిరితిత్తుల్ని, హృదయ నాడిని శుద్ధి చెయ్యగలదు, అందులోంచి వచ్చే పొగ. కాబట్టి కేవలము ఆ దీపాల వెలుతురులోనే ఈశ్వరుణ్ణి దర్శనం చెయ్యాలి. చేసి బయటికి వచ్చి ఉత్తర క్షణం ఇంటికి వెళ్ళిపోకూడదు. మీరు అందుకే ఎప్పుడూ కొబ్బరికాయ పట్టుకెడతారు. సాధారణంగా రెండే, కొబ్బరికాయ, అరటిపళ్ళు. ఈ రెండే ఎందుకు పట్టుకెడతారో తెలుసా అండి? కొబ్బరికాయ దేవాలయంలో మీరు ఇస్తే శిఖని ఎప్పుడు తీయరు. కొబ్బరికాయకి శిఖ తీసేసేయడం అనేటటువంటిది మంచి లక్షణంగా శాస్త్రం చెప్పదు. ఎందుకని అంటే కొబ్బరికాయ దేవుడికి కొడితే గుళ్ళో శిఖతోటే కొడతారు. అంటే పైన పిలకంటారు పీచు, దాంతోటే. ఎందుకో తెలుసా అండి? అదే అఖండ జ్ఞానం. ఆ అఖండ జ్ఞానం ఉన్నప్పుడే మీకు స్థూల సూక్ష్మ కారణ శరీరములను దాటుతాడు. అదే మహామంటప, అర్ధమంటప, ముఖమంటపాలని దాటి ఈశ్వర దర్శనం అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరములను దాటి ఉన్న మహాకారణ శరీరమైన భగవానుని యొక్క దర్శనాన్ని చేసే ప్రయత్నం చేస్తున్నాడు అని గుర్తు. ఇవన్నీ ఎప్పుడు లోకాన్ని లింగంగా నువ్వు తీసుకుంటే, దీన్ని బట్టి వాడిని చూడాలని నువ్వు లోపలికెడితే ఈ కుతూహలంతో చూస్తావు. అది నీకు లేదు, అసలు నీకు ఇలా చూద్దామన్న తాపత్రయం ఉండనే ఉండదు. ఎవడిష్టం వచ్చినట్టు వాడు తిరుగుతాడు. చెప్పులు పట్టుకెళ్లి గుళ్ళో పెడతారు. ఎవడు ఏ వస్తువులు పట్టుకెళ్ళకూడదో అవన్నీ పట్టుకెడతాడు. తోలు బెల్ట్ పెట్టుకుని గుళ్ళోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఒక జంతువుని చంపేసి ఆ జంతువు యొక్క చర్మాన్ని ఒలిచేసిన తర్వాత దాన్ని కోసి ఎండబెట్టి తయారు చేసింది తోలు. చచ్చిపోయిన జంతువు యొక్క తోలు స్పర్శ నీకు ఉండగా నీకు శౌచ్యం ఎలా సిద్ధిస్తుంది? నువ్వు ఎలా పెడతావు దేవాలయంలోకి? తోలు బెల్ట్ పెట్టుకుని గుళ్ళోకి వెళ్ళి తీర్థం ప్రసాదం తీసుకోవడం అంటే ఎంత దారుణం అండి. ఈశ్వరుడికి ఎదురుగుండా నిలబడి తీర్థం పుచ్చుకుని ఈశ్వరుడు ఎదురుగుండా నిలబడి తాగడం ఏంటి? కూర్చుని తీసుకోవాలి తీర్థం, అథవా కనీసం వంగైనా పుచ్చుకోవాలి. కూర్చుని లేచేంత సౌకర్యం లేదు, నిలబడి ఉండగా నీకు తీర్థం ఇచ్చారు, కనీసం నువ్వు వంగి పుచ్చుకోవాలి. అసలు తీర్థం నిలబడి పుచ్చుకోనేకూడదు, యథార్థానికి కూర్చునే పుచ్చుకోవాలి తీర్థాన్ని. ఇది కుతూహలం ఉన్నవాడు చేసే పని. కుతూహలం లేదు, ఎవడిష్టం వాడి. వెళ్ళామా లేదా గుళ్ళోకి, అంతే. ఎందుకు వెళ్ళావు, ఎలా వెళ్ళావు గుళ్ళోకి ఏం అక్కర్లేదు. నీ ఇంట్లోకి నువ్వు పెడుతున్నావు, ఏం వీధిలో నడిచి వచ్చిన చెప్పులు వేసుకుని పెడుతున్నావా? ఆఫీసులో పనిచేసి వచ్చిన ప్యాంటు చొక్కాతో పడుకుంటున్నావా? ఏం ఎందుకు పడుకోవు? ఏం విప్పేసి మళ్ళీ పలసటి బట్ట కట్టుకుని ఎందుకు పడుకుంటున్నావు? ఒక డాక్టర్ గారు గోరు చుట్టూ ఆపరేషన్ చెయ్యాలంటే ఆయన అమెరికాలో ఎంఎస్ చదివి వచ్చాడు. ఆయనకి ఏం పెద్ద విశేషమేం కాదు, టక్ చేసుకుని ఉన్నవాడు టక్ చేసుకుని ఉన్నట్టుగా కట్ చేసేసి టకటకటకటగా ఆపరేషన్ చేయగలడు. కానీ ఆయన అలా రాడు ఆపరేషన్ థియేటర్లోకి. ఈ ప్యాంటు చొక్కా ఇవన్నీ విప్పేసి గ్లోవ్స్ వేసుకుని దానికి సంబంధించినటువంటి ఒక పెద్ద సూట్ వేసుకుని అప్పుడు ఆపరేషన్ థియేటర్లోకి వస్తున్నాడు. డాక్టర్ గారు ఎందుకు మర్యాద పాటిస్తున్నాడు?
పోస్ట్ మ్యాన్ యూనిఫామ్ లేకుండా పట్టుకొచ్చి నీకు ఉత్తరాలు ఇవ్వలేడా? యూనిఫామ్ వేసుకుని ఎందుకు పట్టుకొచ్చి ఉత్తరాలు ఇస్తున్నాడు? ఒక్కొక్క దాని యందు ఒక్కొక్క గౌరవం ఉంది. ఆ గౌరవాన్ని నువ్వు నిలబెట్టవలసి ఉంటుంది. నువ్వు నిలబెట్టకపోతే పోయేది ఈశ్వరుడి గౌరవం కాదు, నీవే అంత తెంపరితనంతో ప్రవర్తించిన వాడిగా నీ ఖాతాలో పడుతుంది. కాబట్టి దేవాలయంలోకి వెళ్ళాడు దర్శనానికి అంటే దానికి తగిన మర్యాద పాటించగలగాలి. ఆ మర్యాదతో ఈశ్వరాలయమునందు దర్శనం చెయ్యాలి. కాబట్టి శిఖ, కొబ్బరికాయకు ఉండేటటువంటి శిఖ అఖండ జ్ఞానము. అసలు ఆ జ్ఞానము లేని వాడికి దర్శనం ఎక్కడొస్తుంది? ఆ జ్ఞానము లేని వాడికి ఎలా సిద్ధి కలుగుతుంది? కాబట్టి జ్ఞానముతో ఉంది. కాబట్టి కొబ్బరికాయ రెండు కింద పగిలిపోతే నీరు ఈశ్వరుడి మీద పడిపోతుంది. అహంకారమునకు ఆలవాలమైనటువంటి నేనన్న భావనలన్నీ ఈశ్వరుడికి సమర్పణం అయిపోయి మిగిలిపోయింది. పెంకుని పట్టుకున్నటువంటి తెల్లటి సత్వం మిగిలిపోయింది. అది కూడా ఈశ్వరార్పణం అయిపోయి, ఈశ్వరా నీ ప్రసాదమైన ఈ సత్వము శుద్ధ సత్వముకు గాక, ఆ కొబ్బరి చెక్క ఒక్కటే పట్టుకుని బయటికి వచ్చేస్తాడు. ఒకటి ఈశ్వరుడికి విడిచిపెట్టేస్తాడు. ఒకవేళ కొట్టేటప్పటికి పెంకుని వదిలేసింది, అప్పటికే కురుడి అయిపోయింది, అది పూర్ణాహుతిలో వేసేస్తాడు. కాబట్టి ఈశ్వర అరటిపండే నైవేద్యం ఎందుకు పెడతారు అంటే, దుర్వాసో మహర్షి యొక్క భార్య ఆవిడ కదలి. ఆవిడ ఒకరోజు దుర్వాసో మహర్షి సాయంకాలం వేళ నిద్రపోతుంటే సంధ్యావందనానికి వేళ దాటిపోతోంది, లేపకపోతే దోషం వస్తుందని ఆవిడ లేపింది. నిద్రపోతున్న వాడిని తగిన కారణం లేకుండా లేపితే లేపిన వాడికి పాపం వస్తుంది. కాబట్టి ఆవిడ నేను ఎందుకు లేపానో తెలుసా? సంధ్యావందనానికి వేళ దాటుతోంది కాబట్టి లేపచ్చు, అందుకు లేపానంది. నువ్వు చెప్పిన కారణం పూర్తిగా సహేతుకం, అయినా నేను కోపధారిని, నువ్వు నన్ను నిద్రలో లేపావు, కోపం వచ్చింది, కాబట్టి నువ్వు బూదివైపోదువుగాక అన్నాడంతే. ఆవిడ బూడిది కుప్పై పడిపోయింది. పడిపోయే ముందు ఆయన అన్నాడు, నాకు కోపంలో నిన్ను శపించేశాను, ఏదైనా వరం కోరుకో అన్నాడు. అంటే ఆవిడంది, ఎప్పటికీ నేను ఈశ్వరుడి దగ్గర నివేదన జరిగే పదార్థమగుదురుగాక, ఒకసారి నన్ను పాతితే మళ్లీ పాతవలసిన అవసరం లేకుండా నేను పెరుగుతుందునుగాక. అందుకే అరటి చెట్టు వేస్తే గెల వేసి తాను చచ్చిపోయి పిలకేసి మళ్ళీ అరటి చెట్టు వచ్చేస్తుంది. కదలి దుర్వాసో మహర్షి భార్య, బ్రహ్మవైవర్త పురాణంలోంచి చెప్తున్నాను నేను. కాబట్టి ఆ కదలి అరటిపండు, అందుకే అరటిపండునే తీసుకొచ్చి నైవేద్యం పెడతారు. దుర్వాసో మహర్షి యొక్క అనుగ్రహం తీరుతుంది, ఋషి సంతోషిస్తారు, దానివల్ల ఈశ్వరుడు సంతోషిస్తాడని. అందుకని కొబ్బరికాయ అరటిపళ్ళు పట్టుకెడుతుంటారు. కారణం అది. ఇంకేమీ పట్టుకెళ్ళరా అంటే పట్టుకెళ్ళచ్చు, కానీ ప్రధానంగా కొబ్బరికాయ అరటిపండు పట్టుకెళ్ళి. సరే, ఆ కొబ్బరికాయ అన్న విశేషం చాలా పెద్దదండో, అదో 3 నెలలు పనిచేస్తాం, దాని జోలు మనకి ఎందుకు, కానీ అక్కడ వరకు చాలు. కాబట్టి ఆ కొబ్బరికాయ అరటిపళ్ళు పట్టుకుని ఈశ్వర దర్శనం చేసి తిరిగి వస్తూ ఉంటారు. ఇప్పుడు నువ్వు ఆ ఈశ్వరుణ్ణి చూసి వెనక్కి వెళ్ళిపోకూడదు. అరుగు మీద కూర్చుని కన్నులు మూసుకుని నువ్వు ఎలా గుళ్ళోకి వెళ్ళావో, నీకేమేం కనపడ్డాయో, ఆ దీపాల కాంతిలో ఈశ్వరుడు ఎలా ఉన్నాడో నువ్వు ఇక్కడ ముద్ర వెయ్యాలి. ఇక్కడ ముద్ర వేస్తే ఆ ముద్ర పట్టుకుంటుంది. మీరు చూడండి, ఇంటికి సిమెంట్ చేసేసి పచ్చి సిమెంట్ మీద తాపీతో గీతలు గీశారనుకోండి, ఇలాగా అది ఎండిపోయిన తర్వాత ఇంకా మీరు ఆ గీత చెరపలేరు, అలాగే ఉంటుంది. అలా మీరు దేవాలయంలోనే కూర్చుని కళ్ళు మూసుకుని అంతర్ముఖులై మీరు చూసిన రూపాన్ని ఇక్కడ గీత గీసుకున్నారనుకోండి, అది దర్పణ దర్శనం అంటారు, అద్దంలో చూడడం. ఇక్కడ మనోదర్పణంలో చూడాలి. ఆయన్ని చూసి ఈ కంటి ముందు కనపడినప్పుడు ఎంత పొంగొచ్చిందో, ఇక్కడ కంటి ముందు కనపడినప్పుడు కూడా అంతకన్నా ఎక్కువ పొంగు పొంగి మళ్ళీ మళ్ళీ నాకు దర్శనం ఇవ్వయా అని అడుగుతూ వెళ్ళలేక భారమైన అడుగులతో మీరు గృహోన్ముఖులు కావాలి, ఆ ప్రీతి చేత. అది దర్శనం. ఎక్కడి నుంచి వచ్చింది ఈ దర్శనం? బయట లింగాన్ని చూశారు మీరు. ఏమిటా లింగం? బయట ఎవరో పెట్టారు ఇవన్నీ. ఇందాక చెప్పానే, చంద్రుల్లో కాంతి, సూర్యుల్లో ఉన్నటువంటి వేడి, ఇందాక పడినటువంటి వర్షంలో దాహాన్ని తీర్చగలిగినటువంటి శక్తి, ఇన్ని ప్రాణులను పుట్టించగలిగినటువంటి శక్తి, మేఘాలకు ఉన్నటువంటి ఔదార్యం, చెట్టుకున్నటువంటి ఆకుపచ్చతనం, పళ్ళరసానికి ఉన్నటువంటి తీపి, అంత గొప్ప పండు, దాని మీద తొక్క, తోలు ఒలిచేస్తే అందంగా గుండ్రంగా పేర్చబడినటువంటి తొనలు, ఎన్ని పళ్ళు విప్పి చూడండి, అన్ని తొనల మధ్యలో చిన్న పిల్లతొన, ఆ తొనకి మళ్ళీ ఆ పైన
పండు యొక్క తొక్క మించి చూస్తే లోపలికి కనబడదు. తొక్కంతా తీసేస్తే మళ్ళీ ఓ పొర ఇలా దారాలు దారాలుగా ఉంటుంది కమలాఫలానికి. తీసేసి మీరు ఆ పండు పట్టుకుని ఇలా వెలుతురులోకి పెట్టి చూస్తే లోపల పట్టుకున్నటువంటి ఆ చిన్ని తీయగా రసాన్ని దాచుకున్నటువంటి ఆ కంట్లో మందేసుకునేటటువంటి కాయలుంటాయే, అలాంటి చిన్నివన్నీ వరుస క్రమంలో నిలువుగా పేర్చి ఉంచుతాడు. మీరు మళ్ళీ ఆ పారదర్శకంగా ఉన్న తొక్క విప్పితే వాటి మధ్యలో మళ్ళీ ఇలాంటివి మీకు కావాలి కదా, అందుకని గింజలు పెట్టి ఉంచుతాడు. మీరు దాన్ని కొంచెం ఇలా ఆ గింజలు తీసేశారనుకోండి, అదొక్కటే మిగిలిపోతుంది. దాన్ని ఇలా పైకి ఉత్తరించి నోట్లో పట్టుకుని అన్నారనుకోండి, అన్నిటిలోంచి తీపి ఉబ్బుకుతుంది. ఎవరు నిర్మించారు? ఎప్పుడు చేశాడు ఇవన్నీ? అసలు ఎప్పుడు పెట్టాడు ఇవన్నీ? ఇంకా పెద్ద పండు అయితే ఇలా అంటే గుడుగుడు ఊగుతూ తొనలన్నీ కదిలిపోతుంటాయి. ఇలా అనేటప్పటికీ కమలాపండు సగం డొక్క ఊడిపోతుంది. ఆ తొక్క ఊడిపోయి లోపల అన్ని అలా అందంగా అమర్చినట్టుగా అలా పెట్టుంటాయి. మీరు చూడండి, గింజలు అన్ని తొనల్లో పెడతాడు. దీనికి యాపిల్ పండుని యాపిల్ కటర్తో కోయండి. మీరు ఇలా పైన పెట్టి నొక్కేస్తే మధ్యలోకి స్తంభంలా కట్ అవుతుంది యాపిల్. గింజలన్నీ స్తంభంలో ఉంటాయి, మిగిలిన ఎక్కడా గింజలు ఉండవు. అన్నీ ఒకలా పెడతాడు అనుకుంటున్నారా? యాపిల్ పండులో గింజలు ఒకలా పెడతాడు, బత్తాయి పండులో గింజలు ఒకలా పెడతాడు. సీతాఫలం తీయగా ఉంటుంది కదా అని జుర్రుకు తినేద్దామంటే కుదరదు. ఆ నల్ల గింజలు నోట్లో పెట్టు అంటూ ముద్ద మింగి గింజ ఉమ్ముతూ ఉండాలి. దానికో మళ్ళీ కాగితమో పళ్ళెమో ఉండాలి. ఇవన్నీ పట్టుకెళ్ళి ఎక్కడో పొయ్యాలి. అది మీలో మీరు ఇలా కళ్ళు మూసుకొని ఓహో నోరాడించుకుంటూ రమించిపోతూ మీరు డయాబెటిక్ పేషెంట్ కాకపోతే తినచ్చు. కాబట్టి ఎలా పెట్టాడు ఇవన్నీ? అంత గట్టిగా ఉన్న సీతాఫలం ముగ్గిపోయింది అనుకోండి, కవర్లో డజన్ పళ్ళు వేసుకు వెళ్ళిపోయారంటే కింద పళ్ళు అన్ని పచ్చడైపోతాయి. అంత మెత్తతనం వచ్చేస్తుంది. కళ్ళు విప్పిందంటారు, గులాబీ రంగులో ఇలా కళ్ళు విప్పేసి నేను సిద్ధం ఇక పుచ్చేసుకోండి అన్నట్టు ఉంటుంది, ఎదురు చూస్తున్నట్టు. కోసేశాక కూడా అలా ముగ్గడం అన్న అందం ఎవడు పెట్టాడు? అది ఎవడరా ఇవన్నీ చేసిన వాడు? ఈ మహాశిల్పిని నేను చూడాలి అని మీకు అనిపిస్తే ఈ లింగం ఆ లింగం చూడడానికి పనికొస్తుంది. ఆ ఆర్తి, ఆ పొంగు మీరు చూడ్డానికి మీకు ఎక్కడ లింగం లేదు నాకు చెప్పండి ఇప్పుడు. అది మహాలింగము అన్నారు. అందుకే మీరు ఏ శివాలయంలోకి వెళ్ళి లోపల లింగాన్ని చూసినా దానికి మహాలింగము అని పేరు. అందుకే ఏ దేవాలయంలోకి వెళ్ళండి, శివాలయంలో మాత్రం లోపల ఏముందండి? లింగం ఉందండి అంటారు అంతే. విష్ణు ఆలయంలోకి వెళ్ళారనుకోండి, కేశవస్వామి వారి ఆలయం అండి, విష్ణుమూర్తి ఆలయం అండి, రామచంద్రమూర్తి ఆలయం అండి, నారాయణమూర్తి ఆలయం అండి, జనార్దనుడి ఆలయం అండి, నరసింహస్వామి ఆలయం అండి ఉంటాయి. శివాలయంలోకి వెళితే లింగమే. శివాలయం అంటే లోపల ఏముంటుందండి అని అడగకూడదు, శివలింగమే ఉంటుంది అంతే. కాబట్టి ఈ లింగము గుర్తు దేనికి గుర్తు? ఏది ఇవన్నీ చేసిందో, ఇవన్నీ చేసిందంటే ఎక్కడో కూర్చుని చేసి ఇక్కడికి వచ్చి తగిలించడు. నీ కంటికి కనపడకుండా చెట్టున పుట్టన ప్రతి చిగురుటాకు దగ్గర, ప్రతి పువ్వులో, ప్రతి కాయలో, ప్రతి పండులో, నీలో, నీ ఇంద్రియాలలో, ఆకుపచ్చని గడ్డిలో. ఎంత చిత్రం అండి! శీతాకాలంలో మార్నింగ్ వాక్ ఎడితే ఇంకా ఎదరుంది. మార్గశీర్ష మాసం వచ్చిందనుకోండి, రాత్రల్లా మంచు పడుతుంది. పచ్చటి గడ్డిలో మీరు ఒక 50 అడుగులు వేసేటప్పటికి మీ పాదాలు కడిగేసినన్ని నీళ్లు కడిగేస్తాయి. రాత్రి పడిన మంచు బిందువులతో అన్ని ఒడిలిపోతే ఒక్క పచ్చగడ్డి మాత్రం ఆ మంచు బిందువుల్ని పట్టుకుని ఆ తడిసిపోయినటువంటి గడ్డి ఆకుపచ్చగా మెరిసిపోతుంది. మీరు వేసవికాలం వచ్చినప్పుడు వెళ్ళిపోతూ చెట్ల వంక చూడండి, ఎర్రటి మట్టి కొట్టేసి ఉంటాయి. వర్షాకాలం వచ్చి 2 రోజులు వానబడిపోయిన తర్వాత వెడితే చెట్ల వంక చూడండి, వాటర్ సర్వీసింగ్ స్టేషన్ నుంచి బయటకు వస్తున్న స్కూటర్లలో ఉంటాయి చెట్లన్నీ. ప్రతి ఆకు, ప్రతి బెరడు కడిగేస్తాడు వర్షం రూపంలో. ఏమి ఈశ్వరుడు యొక్క అద్భుతం, ఏమి ఆశ్చర్యం మహానుభావుడిది. ఆయన్ని చూడడానికి, ఆ లింగమును చూడడానికి ఈ లింగము నీకు గుర్తు కావాలి. అసలు దీంట్లో నువ్వు చూడడం నీకు చేత కానప్పుడు ఆ లింగం గురించి మాట్లాడే అధికారం నీకు లేదంటాను నేను. అసలు నీకు లేదు. ఎందుకు ఎడుతున్నావు మరి ఇంకా ఆలయంలోకి? ఏ పొంగు కోసం పెడతావు? నీకు ఏ పొంగు ఉందని శివాలయానికి నువ్వు? లింగం అంటే ఏమిటి? దానికి సంస్కృతంలో ఎన్ని అర్థాలున్నాయి? ఎవడకు కావాలి? నీకు పొంగు ఉందా చెప్పు. దానికి ఎన్ని అర్థాలుంటే నీకెందుకు? అసలు నీకు పొంగు ఉందా? నీకు పొంగు ఉంటే శివదర్శనానికి నువ్వు అర్హుడివి. నీకు పొంగు లేదు, దానికి ఎన్ని అర్థాలుంటే నీకెందుకు? దానికి ఎన్ని వ్యాఖ్యానాలుంటే నీకెందుకు? నేర్చుకుని నువ్వు చేసేది ఏమిటి? ఏం చేస్తావు? నీకు ఆ కృతజ్ఞత ఇక్కడ ఉన్నదా? ఉంటే నువ్వు శివదర్శనానికి అర్హుడివి.
అందుకే శివాలయాల్లో ఉండే గమ్మత్తు ఏమిటో తెలుసా అండి? ఇవన్నీ మిమ్మల్ని తినమని ఇచ్చినవాడు మీరు వస్తున్నారు ఆర్తితో చూడ్డానికంటే కూడా అంత సులభుడు అయి ఉంటాడు. అందుకే ధూళి దర్శనం అని ఉంటుంది శ్రీశైలంలో. ధూళి దర్శనం ఆయనకి చాలా ప్రీతి ఏమిటో తెలుసా అండి? మా అబ్బాయి నాన్నగారిని చూడాలనిపించింది. మా నాన్నగారు వరుసగా 3 రోజుల నుంచి కల్లోకి వచ్చి, ఏరా నాన్న బాగున్నావా, అన్నం తింటున్నావా అని పక్కన కూర్చున్నట్టు మాట్లాడుతున్నట్టు కల్లోకి వస్తున్నారమ్మా. చూడకుండా ఉండలేక వచ్చేసాను మా నాన్నగారిని చూడడానికని. ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లకుండా పరుగున సికింద్రాబాద్ స్టేషన్కి వచ్చి అక్కడికక్కడ రాత్రి జనరల్ కంపార్ట్మెంట్ లో సింగిల్ సీట్ సంపాదించుకుని 2-3 మాటలు బాత్రూంలోకి వెళ్ళి బయటికి వచ్చి తెల్లవారుజామున స్టేషన్లో దిగి మొహం కూడా కడుక్కోకుండా గబోవా ఇంటికి వచ్చేసి ఆ పాచి నోటితోటే నాన్నగారిని చూడాలని వచ్చేసానమ్మా. ఏరి నాన్నగారు అన్నాడు అనుకోండి, దూరం స్నానం చేయి, మొహం కడుక్కో అంటానేంటి? ఎరా నాన్న ఇలా వచ్చేసి అదేంటి అంత బడలిపోయి కళ్ళవి అలా లోతుకుపోయి, నాన్నగారండి ఎందుకో మిమ్మల్ని చూడాలనిపించింది నాన్నగారండి వచ్చేసానండి అని వాడు ఆ బ్యాగ్ అక్కడ పెట్టేసి వచ్చేసి గబాలన ఇలా నన్ను కౌగిలించేసుకున్నాడు అనుకోండి. నోట్లోంచి గొప్పన పాచివాసన వచ్చినా నేనేమంటాను, ఏరా నాన్న ఎందుకురా అంత తాపత్రయం, ఫోన్ చేయకపోయావా, నేనే వద్దును కదా, రిజర్వేషన్ లేకుండా వచ్చావా, ఎందుకురా అంత బడిపోయావు, కూర్చో అని దగ్గర కూర్చోబెట్టుకుని వాడు కుర్చీ నా దగ్గరగా లాక్కుని నా తొడ మీద చెయ్యేసి నాన్నగారండి నా చెయ్యి తీసుకుని వాడి చేతిలో పట్టుకుని, నాన్నగారండి ఏంటో మిమ్మల్ని చూడాలని చాలా తాపత్రయం పొందేశానండి అంటే వాడిని దగ్గరికి తీసేసుకుని వాడి తల ఉంచేసి వాడి మూర్ధన్య స్థానంలో ముద్దు పెట్టేసుకుని వాడికి కసిన పాలివ్వే, నాన్న మొహం కడిగేసుకో ముందు అంటానా? వాడిని దెబ్బలాడతానా? దెబ్బలాడను కదూ. శ్రీశైల మల్లికార్జునుడు ధూళి దర్శనం ఇస్తాడు. అందుకే నా బిడ్డలు నన్ను చూడ్డానికి ఎక్కడెక్కడో అలిసిపోయి వచ్చారు, మొహం కడుక్కురా స్నానం చేసిరా ఏమిట్రా, అలా మట్టి పట్టేసిన చేతులు, పులిహార తినేసిన చేతులు, 2 మాటలు మరుగుదొడ్లోకి వెళ్ళొచ్చేసిన కాళ్ళతో వచ్చేసి ఇలా నన్ను తడిమేసి కాసి నీళ్లు పోసేసి వెళ్ళిపో, పొంగిపోతానరా, నా కోసం వచ్చావా? అది ధూళి దర్శనం. అది జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ పట్టుకున్నాడు కాళిదాస్ గారు. అంత పెద్ద పీట వేసేశాడంతే ఆ మాటలో. అది ఇప్పుడు మీకు ఎక్కడ లేడు, ఆయన ఇప్పుడు ఆర్తితోనే ఉన్నాడు. కానీ ఒకే ఒక్క జాగ్రత్త ఏమిటో తెలుసా అండి? ఇళ్లల్లో మాత్రం శివలింగం పెట్టి ఆరాధన చెయ్యరాదు. ఒక్క నర్మదా నదిలో దొరికినటువంటి బాణలింగం అంటే సాలగ్రామాన్ని పెట్టి పూజ చేయొచ్చు, కానీ ఇంట్లో శివలింగమును పెట్టి మాత్రం మీరు అర్చన చెయ్యరాదు ఎప్పుడూ కూడా. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దానికి ప్రత్యేకమైనటువంటి దీక్షాతత్పరులైన వాళ్ళైతే తప్ప, ఏ శాంభవ దీక్ష కలిగిన వాళ్ళు అయితే తప్ప శివలింగమును హ్యాండిల్ చేయడానికి తగినంత శక్తి సరిపోదు. కాబట్టి దేవాలయంలో ధూళి దర్శనం ఉంది, మీరు వెళ్ళి చక్కగా శివలింగాన్ని ముట్టుకోవచ్చు. దేవాలయంలో మీరు అభిషేకం చేయించుకుంటూ చక్కగా కూర్చుని అభిషేకం చేయించుకోవచ్చు తప్ప ఇంట్లో శివలింగాన్ని పెట్టి మాత్రం ఆరాధన చెయ్యరాదు. నేను యథార్థం చెప్తున్నాను, శాస్త్రం మాట్లాడుతున్నాను. కాబట్టి ఇప్పుడు మీరు చూసిన శివలింగం ఏమి అంటే వేదం అంది, ఎదుర్వేదం, ఆపాతాళ నభస్థలాంత భవన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్పాటికలింగ మౌళి విలసత్పూర్ణిందువంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రాను వాకాం జపన్ ఝాయేత్ ఇప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండ వ్యాప్త దేహా భసిత హిమరుచాభా సమానా భుజంగై కంఠే కాళాః కపర్దాః కలిత శిశి కలశ్చండ కోదండ హస్తాః త్రక్షా రుద్రాక్షమాలా సులలిత వపుష శాంభవా మూర్తిభేదా రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం. ఆపాతాళ నభస్థలాంత భవన బ్రహ్మాండమా విస్ఫురత్. ఆయన పాతాళము ఉందని నువ్వు అనుకుంటే అంతకన్నా కింద నుండి పైన స్వర్గలోకమున్నది అని నువ్వు అనుకుంటే అన్నిటికన్నా పైన దానికన్నా పై వరకు ఆయనే ఉన్నాడు. అందుకే శివలింగం పానవట్టంతో ఎలా ఉంటుందో పీఠం అంబమయం సర్వం శివలింగైశ్చిన్మయం సాకారంచ నిరాకారం నిర్గుణంచ గుణాత్మకం తత్వం తత్పరమం బ్రహ్మ ఇది వేదాంత డిండిమః అంటారు శంకర భగవత్పాదులు వేదాంత డిండిమంలో. పీఠం అమ్మవారు, పైన ఉన్న చిన్మయం శివుడు. అది ఎలా అయితే మొత్తం కలిపి ఒక కోడిగుడ్డు ఆకారంలో ఉంటుందో, నిలబడిన శివలింగాలు, కూర్చున్న శివలింగాలు, పడుకున్న శివలింగాలు ఉంటాయి తెలుసా అండి. శివలింగాకృతిని బట్టి అది నిలబడిన శివుడు,
శివలింగాకృతిని బట్టి కూర్చున్న శివుడు, శివలింగాకృతిని బట్టి అది పడుకున్న శివుడు. కాంచీపురంలో మీకు కనపడతాయి ఇవన్నీ. కాంచీపురంలో నిలబడిన శివుడు, కూర్చున్న శివుడు, పడుకున్న శివుడు, శివలింగాలకి ఉండేటటువంటి పానవట్టపు అంచుల్ని బట్టి చెప్తారు. ఎప్పుడైనా కాంచీపురం వెళ్ళినప్పుడు చక్కగా చూదురు గాని, కంగారు పడకండి, అవన్నీ చూసి వస్తారు, ఈశ్వరానుగ్రహం కలుగుతుంది కదా. కాబట్టి ఆపాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమామి అవిస్ఫురత్, ఆయన ఈ బ్రహ్మాండమంతా కలిపి, బ్రహ్మాండము అంటే అండము అంటే గుడ్డు, ఇదంతా కలిపి కోడిగుడ్డు ఎలా ఉంటుందో అలా ఉంటాడు. అంటే మీరు ఇలా పడుకోబెడితే ఇట్నుంచి ఉబ్బుగా, ఇటుపక్క పలసగా ఇలా ఉంటుంది కదా గుడ్డు. నీకేమిటంత బాగా తెలుసు అని అడగండి, నేను చూసిన వాడిని అంతవరకే. కాబట్టి ఇలా ఉంటుంది గుడ్డు. పానవట్టం కూడా ఎలా ఉంటుంది? ఉత్తర దిక్కుకు ఉంటుంది. శివలింగానికి పానవట్టం ఇంకో దిక్కుని చూడకూడదు, ఎప్పుడూ ఉత్తరాన్నే చూడాలి. కాబట్టి అభిషేకం చేసిన ద్రవ్యాలన్నీ ఉత్తర దిక్కుకి వెళ్ళిపోతాయి. అందుకే మహానుభావుడు ధూర్జటి స్నానం చేసి బయటికి వచ్చాడు సువర్ణముఖిలోంచి. ఆయన ఉపాసన అటువంటిది. ఆయనకి వెంటనే ఈ బ్రహ్మాండమంతా ఎలా కనపడిందో తెలుసా అండి? ఉదయగ్రామము పానవట్టము అభిషేకో తత్ప్రవాహంబు వార్ధి దరిద్వాంతము ధూపధూమము జ్వలదీప ప్రభారాశి కౌముది తారా నివహంబులద్భుత సుమంబులుగా తమోదూత సఖ్యదమై సీత గభస్తి బింబ శివలింగం బెప్పె ప్రాచీదిశన్ అన్నాడు. ఉత్తర దిక్కున సముద్రం ఎందుకుందో నాకు అర్థమైంది. శివ దేవతలందరూ చేసిన అభిషేక జలాలన్నీ ఉత్తర దిక్కుకి వెళ్ళి పడిపోయాయి, సముద్రం అయ్యి. ఒకళ్ళు చేస్తున్నారా, ఇద్దరు చేస్తున్నారా? సమస్త ప్రాణికోటి శివాభిషేకం చేస్తుంది. కాబట్టి ఆ జలాలు అభిషేకం చేసినవన్నీ వెళ్ళి అదిగో సముద్రం అయ్యాయి. ఇంతమంది పూలు చేసిన పువ్వులే ఆకాశమంతా నక్షత్రాలయ్యాయి. ఇంతమంది పెట్టిన ధూపమే అదిగో ఆకాశంలో మేఘమండలమై ధూపం కింద ఎగురుతోంది. ఈశ్వరా, నాకు ఈ ప్రపంచమంతా ఒక శివలింగంగా కనపడుతోంది. శివలింగం తప్ప వేరొకటి లేదు, శివుడే ఉన్నాడన్నాడు ఆయన. ఆ ఉపాసన అంటే అది. నీ చూసే దృష్టికోణంలో ఈశ్వరుడు ఉంటాడు తప్ప నీకు చూడడం చేత కాకపోతే నీకు ఎప్పుడూ సుఖాలు భోగాలు తప్ప అసలు ఈశ్వరుడు కనపడడు. కాబట్టి ఆపాతాళ నభస్థలంత భవన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగ, ఆయన జ్యోతిస్వరూపుడు. జ్యోతిర్లింగం జ్యోతిర్లింగం అంటుంటాం. ద్వాదశ జ్యోతిర్లింగాలని శంకర భగవత్పాదులు స్తోత్రం చేశారు. సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం అంటూ. 12 జ్యోతిర్లింగములు అన్న మాట ఎందుకు వచ్చిందో తెలుసా అండి? మీ కంటికి ఏది ఏదో తెలియనటువంటి దట్టమైన చీకటి అలుముకున్నటువంటి సమయాన్ని అర్ధరాత్రి అని పిలుస్తారు. అర్ధరాత్రి కటిక చీకటి, ఏది తెలియదు. దొంగో తెలియదు, దొంగో తెలియదు, తాడో తెలియదు, పామో తెలియదు, ఆ కదులుతున్నది మనిషో తెలియదు, ఇంకేమన్నానో తెలియదు. అయోమయావస్థ, ఏమీ తెలియనటువంటి అయోమయావస్థ భయమునకు హేతువు. దానివల్ల భయం. చీకట్లో వెళ్ళాలంటే భయం అని ఎందుకంటారో తెలుసా అండి? ఏది ఏదో తెలియదు కాబట్టి భయం. తెల్లవారిపోయింది అనుకోండి, భయం లేదు. ఎందుకు లేదు? ఏది ఏదో తెలిసింది. అంత అర్ధరాత్రి కటిక చీకట్లో, అందుకే లింగోద్భవం రాత్రి 12 గంటలకి, శివరాత్రి నాడు. అంత అర్ధరాత్రి వేళ ఒక పెద్ద వెలుగు ఒకటి వచ్చింది. అన్నిటికన్నా ముందు కంటిని ఆకర్షించేదేదో తెలుసా అండి? వెలుగే. మీరు చూడండి, ఎప్పుడైనా మీరు గమనించే ప్రయత్నం చేయండి, అసలు వేదం అలా ఎందుకు మాట్లాడుతుందో. బాగా చీకట్లో వెళ్ళిపోయేటటువంటి ట్రైన్లో వెళ్తున్నప్పుడు మీరు సైడ్ అప్పర్ సైడ్ లోయర్, మీరు మీ భార్య రిజర్వ్ చేసుకుంటే మీ ఇద్దరు కింద కూర్చున్నా ఎవరు ఏమనరు. అంతేగాని ఇటువైపు వాటిల్లో రిజర్వేషన్ చేసుకుంటే అలా కూర్చోడానికి ఉండదు, నడువు వంగిపోతుంది. పైగా ముందు వాడు ఏమిటంటే అలా వంగుని అలా చూస్తూ కూర్చున్నారు పడుకుంటే అంటారు కదా. సైడ్ అప్పర్ సైడ్ లోయర్ అయితే గొడవ ఉండదు. మీరు కాసేపు 11 వరకు అలా చూస్తే కటిక చీకట్లో రైలు వెళ్ళిపోతున్నప్పుడు అకస్మాత్తుగా చెరుకు ఎండిపోయిన తోటలు కాలుస్తారు. ఆ కాలుస్తున్నప్పుడు వెలుగుంటుంది. మీరు ఎప్పుడైనా చూడండి, రైల్లో వెడుతూ బాగా దూరంగా కనపడుతుంది. మీరు దగ్గరికి వెళ్ళే కొద్దీ ఆ మంటలు బాగా కనపడతాయి. అంత కటిక చీకట్లో ఏ వస్తువుని చూడలేని కన్ను ఆ వెలుగుని మాత్రం చూస్తుంది అంత దూరం నుంచి. వెలుగు కంటికి ఉపకారం చేస్తుంది, చూపిస్తుంది, ఏది ఏదో చూపిస్తుంది, కంటిని వెలుగు లాగుతుంది. ఆయన అర్ధరాత్రి వేళ
జ్యోతిస్ఫాటికలింగ, జ్యోతిర్లింగంగా వచ్చాడంటే కింద నుంచి పై వరకు పెద్ద జ్యోతే అది ముందు, అది ఇంకొకటి లేదు, అంత జ్యోతి ముందు. ఆ జ్యోతి ఏమైంది ఇప్పటికీనండి, శివలింగాలు మహాత్ములకు వెలుగుతున్న దీపాలులా జ్యోతుల్లా కనపడతాయి. ఆ స్థితి మీరు పొందేస్తే శివలింగం ప్రదేశంలో శివలింగానికి బదులుగా వెలుగుతున్న జ్యోతి దర్శనమైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా ఎందరో పెద్దలకి అరుణాచలాది క్షేత్రాలలో జ్యోతి కనపడింది. అందుకే కార్తీక పౌర్ణమి నాడు జ్యోతి వెలిగించడానికి కారణం కూడా అదే. అసలు జ్యోతి దీపం స్త్రీలింగం కాదు, పుంలింగం కాదు, నపుంసకలింగం కాదు. ఈశ్వరుడు స్త్రీయా పురుషుడా నపుంసకుడా మీరు చెప్పలేరు. అందుకే స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక తిరియక అమర నరాది మూర్తియును కాక కర్మ గుణ భేద సదసత్ప్రకాశి కాక వెనుక నందియుతానగు విభుతలంతు అంటారు పోతన గారు. అటువంటి లింగం అర్ధరాత్రి వేళ జ్యోతిస్తంభంగా ఏర్పడింది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ఆపాతాళ నభస్థలంత భవన బ్రహ్మాండమా విస్ఫురత్. అది తెత్తు వెలిగిపోతే కటిక చీకట్లో లోకాలన్నీ ప్రకాశించేసి అంత వెలుగులు చిమ్మింది. ఇప్పుడు ఏది ఏదో తెలిసింది. ఆయన ఒక్కడే. ఎలా? అది స్ఫాటికలింగ. ఇప్పుడు మీరు బాగా గమనించండి, అర్ధరాత్రి వేళ వెలుగు అంటే కటిక చీకటి అంటే అజ్ఞానములో ఉన్నవాడికి ఈశ్వరుడెవడో ఈశ్వరుడే తెలియ చెప్తాడు లింగ రూపంలో. మీరు శివాలయానికి వెళ్ళగా 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 తెలిసో తెలియకో శివారాధన చెయ్యగా దిద్దడానికి, మిమ్మల్ని ఉద్ధరించడానికి శివుడు గురువు రూపంలో వస్తాడు. శివాయ గురవై నమః. ఆయనే వచ్చి ఉద్ధరిస్తాడు. కాబట్టి ఆపాతాళ నభస్థలంత భవన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతి స్ఫాటికలింగ. శివలింగం యథార్థమనకు కేవలము తెలుపే. పైకి శివలింగాలు నల్లగా ఉంటాయి, అసలు శివలింగం శుద్ధ స్ఫటికము. అందుకే శంకర భగవత్పాదులు కైలాసానికి వెళ్ళారు. వారికి ఏలైంది ఉంది, యోగంలో వారు ఎక్కడికైనా వెళతారు. పరమశివుడు ఆయనకి 5 శివలింగాలు బహుకరించాడు. ఎందుకు ఇచ్చాడో తెలుసా అండి? ఊరే ఎదర ప్రజలకి ఈశ్వరుడి మీద భక్తి అనుష్ఠాన శక్తి తగ్గిపోతాయి. అయినా వాళ్ళని నేను రక్షించాలనుకుంటున్నాను. శివలింగం గురించి చెప్పినా, శివలింగం గురించి మాట్లాడినా తడుస్తుంది నేల, చల్లబడిపోతుంది. ఎందుకో తెలుసా అండి? దాని శక్తి అది. నేను మీతో పరమ యథార్థం చెప్తున్నాను. ఎక్కడుందో ఆ యథార్థం మీకు నేను ఎదర చూపించేస్తాను వేదంలో. కాబట్టి ఆ శివలింగానికి ఉన్న శక్తి ఏమిటంటే, అది కైలాసంలో శంకరాచార్యుల వారికి ఇది ఇచ్చాడు. ఆయన ఎక్కడికి తీసుకొచ్చి పెట్టారో తెలుసా అండి? నేపాల్లో పెట్టినటువంటిది నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో ఉన్నది వరలింగం, శృంగగిరి పీఠంలో పెట్టింది భోగలింగం, కాంచీపురంలో పెట్టింది యోగలింగం, కంచి మఠంలో పెట్టింది యోగలింగం, చిదంబరంలో ఉండేది మోక్షలింగం, ఆఖరిది బదరీనాథ్లో ఉండేటటువంటిది ముక్తిలింగం. ఈ 5 చోట్ల శంకరాచార్యుల వారు ఈ 5 లింగాల్ని పెట్టి వాటికి నిరంతరాభిషేకాలని నిర్ణయం చేశారు పీఠాధిపతుల చేత. వాళ్ళు చేసేటటువంటి అభిషేకాల వల్ల ఇంకా ఈపాటి వానలు పడుతుంటాయి. శివలింగానికి ఉన్న లక్షణం ఏమిటో తెలుసా అండి? అది స్ఫాటికలింగ. అది యథార్థమునకు శుద్ధ స్ఫటికమై ఉంటుంది. మీకు రామేశ్వరం ఎప్పుడైనా మీరు దర్శనానికి వెడితే రామేశ్వరంలో ఒక గమ్మత్తు ఉంటుంది. చీకటి పడకముందే తెల్లవారుజామున 4 గంటలకి దర్శనమిస్తారు. స్ఫటికలింగ దర్శనం అని ఇస్తారు. అది తెల్లవారుజామున 4 గంటలకు వెడితే మీకు దాని గురించి తెలిస్తే దాని అందం ఏమిటో చూడడం వస్తుంది, లేకపోతే తెలియదు. దాన్ని ఒక బట్టలో పెట్టి తీసుకొచ్చి పెడతారు, ఒక పెద్ద వేదిక మీద పెడతారు, పెట్టి అందరు తప్పుకుంటారు, చూడండి అంటారు. మీకు అందులోంచి అవతల వైపుకున్నది కనపడుతూ ఉంటుంది. ఎలా కనపడుతుందో తెలుసా అండి? ఆ వెనకెక్కడ దీపం వెలుగుతోంది ఇలా ప్రమిదలో, ఆ దీపం ఈ స్ఫటికలింగంలో వెలుగుతున్నట్టు ఉంటుంది. మీకు ఎలా ఉంటుందంటే, ఇదేంటి అందులో ఉంది కదా దీపపు జ్యోతి వెలుగుతోంది ఏంటి, జ్యోతి వెలుగుతోంది ఏంటి అనుకుంటారు. పూజ చేయరు. ఎంత గమ్మత్తో తెలుసా అండి? అర్చకులు ఒక మందార పువ్వు తీసుకొచ్చి ఇలా శివలింగం ముందు పెడతారు, అంతే. స్ఫటికలింగం అంతా ఎర్ర ముద్దయిపోతుంది. ఇలా తీసేస్తారు, తెల్లగా అయిపోతుంది. అయిపోవడం ఏమిటి, ఉన్నది తెల్లగానే. అది తీసి ఆ మందార పువ్వు పక్కన పెట్టేసి ఓ పచ్చటి పువ్వు తీసి ఇలా పెడతారు శివలింగం దగ్గర.
అలా పెట్టగానే శివలింగం అంతా పసుపచ్చగా అయిపోతుంది. మళ్ళీ ఇలా తీసేస్తారు. మళ్ళీ తన స్వరూపం తను తెలుపు. మళ్ళీ ఓ నీలం పువ్వు ఇలా పెడతారు, నీలంగా అయిపోతుంది, మళ్ళీ తీసేస్తారు. ఓ మారేడు దళాన్ని పైన పెడతారు, ఆకుపచ్చగా అయిపోతుంది, మళ్ళీ తీసేస్తారు. స్ఫాటికలింగ అంటే అర్థం ఏమిటంటే తాను నిర్గుణుడు, తాను అన్నీ తన నుండి వచ్చాయి, ఉన్నది ఆయన ఒక్కడే. ఏకమీశం, ఉన్నది శివుడొక్కడే. ఆ శివుని యందు అన్నీ కనపడుతున్నాయి. విష్ణువు శివుని యందే, బ్రహ్మ శివుని యందే, అంబిక శివుని యందే, సూర్యుడు శివుని యందే. అందుకే భర్గ నామాన్ని వ్యాఖ్యానం చేస్తూ శంకర భగవత్పాదులు సూర్యుని యందు శివుడే ఉన్నాడని చెప్పారు. అన్నీ ఎవరి యందు ఉన్నాయి? ఆయన యందే ఉన్నాయి. నేను ఆయన యందే ఉన్నాను. ఓ ఎర్ర పువ్వు తీసుకొచ్చి పెడితే శివలింగం ఎరుపైపోయినట్టు మీకు ఈ లోకంలో ఇన్ని రంగుల్లో ఎందుకు కనపడుతున్నాయంటే ఆయన ముందు అవి పెట్టి ఆయనలా అలా కనపడుతున్నాయి రంగురంగులుగా. అసలు నిజానికి వాటి వెనక ఉన్నది ఆయన ఒక్కడే, శుద్ధ స్ఫాటికం. కాబట్టి స్ఫాటికలింగ, అందుకే పీఠాధిపతులు సన్యాసులు స్ఫటికలింగాన్ని ఆరాధన చేస్తారు. స్ఫటికలింగారాధనం విశేషమైన జ్ఞానం వస్తుంది. కానీ తొందరపడాలా అన్నానని మీరు ప్రయత్నాలు చేయకండి. స్ఫాటికలింగ మౌళి విలసత్ పూర్ణేందు అంతామృతై. శివలింగము మీ ప్రయత్నం అక్కర్లేదు. మీ ప్రయత్నం అక్కర్లేకుండా శివలింగం ఎప్పుడూ చల్లబడిపోతూ ఉంటుంది. అందుకే శివలింగం గురించి చెప్పుకున్నా, శివలింగం గురించి విన్నా, శివలింగానికి అభిషేకాలు బాగా చేసినా నేల చల్లబడిపోతుంది, వర్షం పడిపోయి నీరు పడుతుంది భూమి మీద. ఎందుకో తెలుసా అండి? ఈ బ్రహ్మాండం అంతా శివలింగమైతే ఈ బ్రహ్మాండం మీద కట్టిన ధారాపాత్ర ఎలా ఉంటుందో అలా చంద్రబింబం ఉంటుంది. చంద్రబింబంలోంచి అమృతం కరిగి పడుతూ ఉంటుంది. ఆ అమృతంలో ఆయన ఎప్పుడు తడుస్తూ ఉంటాడు, ఎప్పుడు అమృతంలో తడిసిపోతుంటాడు. మౌళి విలసత్ పూర్ణేందు అంతామృతై. ఆ అమృతంలో తడుస్తాడు. లోకం చల్లగా ఉండాలి, ఆయన చల్లగా ఉండాలి. ఆయన చల్లగా ఉండాలి, ఆయన మీద నీళ్లు పడుతూ ఉండాలి. కాబట్టి అందుకే ధారాపాత్ర పెట్టి వదిలేస్తారు. అందుకే లోకం సుభిక్షంగా ఉండాలంటే ఏం చేస్తారో తెలుసా అండి? మార్గశీర్ష మాసంలో ఆర్ధా నక్షత్రం వచ్చిన రోజున లోకం అంతా ఉనికిపోతూ ఉంటుంది. బహుశా వణకనిదంటూ ఉంటే భూమి ఒక్కటే. ఆవిడ ఉనికితే బాగుండదు కదా. ఒక మహానుభావుడు వర్ణన చేశాడు. ప్రాతర్వేళల మంచు చిన్కుకుమి జొంపంబైన లేబచ్చికల్ శ్వేతశ్రీ తిలకించుటెంతయురహించన్ సర్వభూతంబులం సీతశ్రాంతి వడంక తాను తలయై చెల్వొందు భూదేవికిన్ సీతర్తు ప్రభుడిచ్చు వజ్రముల రాశింబోలె నల్వంకలన్ అన్నాడు. సీతర్తు ప్రభుడు అంటే శీతాకాలం వస్తే ఉహుహూయని వడక లోక ఉర్వీనాథ, లోకమంతా ఉహుహుహు అని ఉడికిపోతుంటుంది. వణకడం భయం వల్ల కూడా ఉడికిపోతారు కదండి. ఆయన పట్ల భయం, ఆయన ధాటికి తట్టుకోలేరు, అందరూ ఉడుకుతారు. ప్రాతర్వేళల మంచు జింకుకుమి జొంపంబైన లేబచ్చికల్ శ్వేతశ్రీ తిలకించుటెంతగు రహించన్ సర్వభూతంబులం శీతశ్రాంతి వడంక. సమస్త ప్రాణులు ఉనికిపోతుంటే అని తానచలయై చెల్వొందు భూదేవికిన్, ఇంతమంది ఉనికిపోయారు కానీ నువ్వు మాత్రం వణకలేదు నా ధాటికి అని భూదేవి వంక చూసి సీతర్తు ప్రభుడు అంటే శీతాకాలం అనబడేటటువంటి ఋతురాజు సంతోషించి వజ్రముల రాసులు ఇచ్చేట ఆవిడికి కానుకగా. ఏమిటా వజ్రాల రాసులు? తెల్లవారుజామున పచ్చగడ్డి యొక్క ఆ అంచుల పైన పడినటువంటి మంచు బిందువులు సూర్యోదయం అయినప్పుడు సూర్యకిరణాలు పడితే ఆ మంచు బిందువులు నీటి బిందువులు తెల్లగా వజ్రాల కుప్పల్లా మెరుస్తాయి. అవే నీకు ఇచ్చిన వజ్రాలు అన్నాడు ఆయన. వజ్రముల రాశింబోలే నల్వంకలన్, అది భూదేవికి ఇచ్చిన కానుక శీతత్వ ప్రభుడు అన్నాడు. అలా మహానుభావుడు ఆయన పరమశివుడు మార్గశీర్ష మాసంలో లోకమంతా ఉనికిపోతుంటే తెల్లవారుజామున 3-4 మధ్యలో చేస్తారు ఆర్ద్రాభిషేకం. మనకంటే ఏ పట్టింపులు లేవు. ద్రవిడ దేశంలో ఎంత గొప్పగా చేస్తారో. తెల్లవారుజామున 4 గంటలకి శివాలయంలోకి వెళ్ళి అందరూ వణుకుతూ నించున్న దెప్పి పొడిచారు సాంబే పరబ్రహ్మణి అంటూను. ఏమిటి చల్లదనం పిచ్చి ఈశ్వరా, నీకు ఎప్పుడూ చల్లదనం. నీ గురించి చెప్తే చల్లదనం, నీ గురించి చెప్దాం అనుకుంటే చల్లదనం, నీ గురించి చెప్దామని వచ్చేటప్పటికే అక్కడ చూసిన నీళ్లు. ఏమిటి అల్లరి అంటే ఆయన స్వయంగా ఎప్పుడు చల్లటివాడు, అందరినీ చల్లగా ఉంచేవాడు, నెత్తి మీద ధారాపాత్ర ఉన్నవాడు, అది చాలక జటాజూటంలో గంగ ఉన్నవాడు,
ఆ పైన చంద్రబింబం ఉన్నవాడు, ఒంటికి చందనం రాసుకునేవాడు, చల్లగా ఉండే హిమవంతుడికి కూతురైన చల్లని చూపులున్న చల్లని తల్లి అమ్మని వామార్థ భాగంలో పెట్టుకున్నవాడు, అడుగున చల్లగా ఉండేటటువంటి పావుల్ని ఒళ్ళంతా వేసుకున్నవాడు, ఇవి చాలక ఆర్ద్రాభిషేకం అని మార్గశీర్ష మాసంలో తెల్లవారగట్ట 3 గంటలకి నీళ్లు పోయించుకునేవాడు. ఈశ్వరా, ఏమి చల్లతనం పిచ్చి! మా చల్లతనం కోసమని ఇంత చల్లతనాన్ని ఇచ్చావా? కానీ అసలు రహస్యం చెప్పనా, నీకెందుకు కావలసి వచ్చిందో ఇంత చల్లతనం? ఇదిగో, నా గుండెల్లో ఎప్పుడు కోరికలనే సెగలు రేగిపోతుంటాయి. ఈ వేడికి ఇక్కడ కూర్చోవడం కోసమని ఇన్ని చల్లతనాలు పుచ్చుకున్నావు ఈశ్వరా, నాకు తెలుసు అన్నారు. ఎంత చమత్కారం చూడండి. అటువంటి మహానుభావుడైనటువంటి శంకరుడు వాంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిశం, ఏకమీశం, ఆయన ఒక్కడే ఉన్నాడు. ఆయనే ఎప్పుడు అమృత ధారలు అలా పడుతుంటాయి చంద్రబింబంలోంచి. ఆ పడుతున్నటువంటి ఆ ధారలలో తడిసిపోతుంటాడు. తడిసిపోతూ అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రాను వాకాన్ జపన్ ధ్యాయేత్. మనము చేస్తాం అభిషేకాలు, ఎందుకు చేస్తామో తెలియదు. అసలు అభిషేకం చెయ్యడానికి వెళ్ళిన వాడి కోరిక ఎందుకు తీరుతుంది? వేదం చెప్తోంది. నీవు వెన్నుపాముని నిటారుగా పెట్టి కూర్చుని అసలు శివాలయంలోకి వెళ్ళి ఎవరు పడితే వాళ్ళు అభిషేకం చేసుకుందామన్న కోరిక కూడా తప్పు. ఎందుకంటే అభిషేక జలాలన్నీ తొక్కుతావు, నిర్మాల్యం. ఎందుకు వచ్చిన గొడవ నీకు? అర్చకులు ఉన్నారుగా, అర్చకుడు శివాలయం 8వ వంతులో ఒకడు, ఆయన చేస్తాడు, నీకెందుకు? ఆయనకొక్కడికి అధికారం, నందికి శివుడికి మధ్యకెళ్ళినా కూడా. నువ్వు గోత్రనామాలు చెప్పు, కూర్చో. నువ్వు చేయవలసింది ఏమిటో తెలుసా? ఝాయేత్. అభిషేక మంత్రం వినపడుతున్నంతసేపు ఈ బ్రహ్మాండమంతా నిండిపోయినటువంటి బ్రహ్మాండాన్ని శివలింగంగా చూస్తూ దాని మీద చంద్రుల్లోంచి అమృతధారలు పడుతుంటే అమృతధారలలో తడిసిపోతూ చల్లపడిపోయి నువ్వు ఇలా ముట్టుకుంటే, ఐసుని ముట్టుకుంటే నీ వేళ్ళు కొంకర్లు తిరిగినట్టు చల్లపడిపోయిన శివలింగాన్ని ఎవరు ధ్యానం చేస్తున్నారో వాళ్ళకి ఈప్సిత సిద్ధయే, వాళ్ళ కోర్కెలు తీరిపోతున్నాయి. అంత చల్లతనం శివుడంటే. ఆయన ఎవ్వరిని వేడెక్కించాడు, తాను చల్లగా ఉంటాడు, ఇతరుల్ని చల్లగా ఉంచుతాడు. అందుకే మృడహ. ఆయనకి శివాస్తోత్రంలో రోజు చదువుతున్నాం కదండి. మృడహ అంటే ఏమిటో తెలుసా అండి? తాను చల్లగా ఉన్నవాడు, ఇతరులను చల్లగా ఉంచువాడు, తాను సుఖముగా ఉండువాడు, ఇతరులకు సుఖమునిచ్చువాడు. అంటే ఆయనకి దుఃఖం ఉంటుందా అండి? కాదు. ఆయన సుఖం ఏమిటో తెలుసా అండి? మీరు సుఖంగా ఉండడానికి మీకు అన్ని ఇచ్చేస్తూ ఉండడం ఆయనకి సుఖం. మీరన్నీ పుచ్చేసుకుని సంతోషంగా మా శంకరుడు ఉన్నాడని అంటే చాలా ఆయన పొంగిపోతుంటాడు. ఆయనకి సుఖం. కాబట్టి తాను సుఖంగా ఉండి మిమ్మల్ని సుఖపెడుతూ ఉంటాడు, జగత్తులకు తండ్రి అయి. కాబట్టి ఝాయేత్ ఈప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించే శివం బ్రహ్మాండ వ్యాప్త దేహా భసిత హిమరుచాభ సమానా భుజంగై కంఠే కాళాహ కపర్దాహ కలిత శశి కలశ్చండ కోదండ హస్తాహ. అటువంటి నిన్ను ధ్యానము చేసి అభిషేకించుచున్నాను. అప్పుడు ఓం శంచ మే మయశ్చ మే ప్రియంచ మే అనుకామశ్చ మే కామశ్చ మే సౌమనసశ్చ మే భద్రంచ మే శ్రేయశ్చ మే వశ్యశ్చ మే. ఎంత అందమైన మంత్రాలండి. గడగడ 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 చదివేస్తే ఏమిటి అనుభవిస్తావు నువ్వు? అసలు నువ్వు అందులో అనుభవించడానికి ఏముంది నీకు అసలు? నమస్కారాయచ అని అనేటప్పటికే సంసార సముద్రమును దాటించగలిగిన వాడు. ఎంత పొంగు రావాలా అష్టమానువాకం చేస్తుంటే! ఎటువంటి అనువాకాలండి! ఆ అభిషేకం చేస్తూ నమస్తేయస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. విచిత్రం ఏమిటంటే మహావిష్ణువు అని ఉంది, మహాశివుడు అని ఉండదు. మహాలింగమే ఉంటుంది. మహాలింగం ఎక్కడ ఉంటుందో తెలుసా అండి? ఏ గుళ్ళో శివలింగమైనా మహాలింగం అనే పిలవాలి మీరు. అది శివలింగం అనకూడదు, అది మహాలింగం అని అనాలి. ఏ గుళ్ళోనైనా మహాలింగం. కానీ తనంత తానుగా మహాలింగం అన్న పేరుతో పిలిచినటువంటి క్షేత్రం మధ్యార్జునం, ద్రవిడ దేశంలో. చిత్రం ఏమిటంటే ఆ మధ్యార్జునానికి ఒక గొప్పతనం ఉంది. శైవాగమం ప్రకారంగా గుడికి ఎటు పక్కన ఏ ఏ క్షేత్రాలుంటాయో ఆ క్షేత్రాలన్నీ ఆ క్షేత్రానికి ఆయా దిక్కుల్లో ఉంటాయి. అది ఈ క్షేత్రాలన్నీ దానికి ఉపదేవాలయాలైపోయినటువంటి దేవాలయం.
చోళరాజులు అలా కట్టారు దాన్ని. అంత పవిత్ర భూమిని చెయ్యాలని మధ్యార్జునంలో అలా తీసుకొచ్చారు. అక్కడ స్థల వృక్షం అర్జున వృక్షం, మద్ది చెట్టు సాక్షాత్తు శివుడండి. సంధ్యారంభ విజృంభితం శృతి శిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామ సకృత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం అన్నారు. మద్ది చెట్టు నల్లుకున్న మల్లెతీగని చూసి శంకరాచార్యులు ఇంకొక వారం 10 రోజులు పోతే అబ్బో ఆ అలంకారాలతో ఉన్న శివానంద లహరంతా విశాఖపట్నంలో చెప్పుకోవచ్చు. కాబట్టి అదిగో ఆ మహానుభావుడు ఉన్నాడే, ఆయన అక్కడ ఈ బ్రహ్మాండమంతా శివలింగమైతే పైన చంద్రబింబం మౌళిలో ఉండి ఎలా కరిగి పడుతోందో అలా ఆ బ్రహ్మాండమంతా నిండిపోయిన శివలింగాన్ని ఆ చంద్రుడి మించి కరుగుతున్నదాన్ని నువ్వు ధ్యానమనందు చూడలేకపోతే అదిగో ఆ ధారాపాత్ర అన్న చంద్రుల్లోంచి పడుతున్న అమృతం చేత తడిసిపోతున్నటువంటి శివుణ్ణి అంతటా నిండిన బ్రహ్మాండలింగాన్ని ఈ మహాలింగంలో చూడు. ఇప్పుడు దానికి అద్దు ఆపు ఉందా? అంతం మొదలు ఉన్నాయా? లేవు. కాబట్టి అది బ్రహ్మాండ వ్యాప్త దేహ. నీకిక్కడ ఇంతే కనబడినా అంతే, అది బ్రహ్మాండ వ్యాప్తమైనటువంటి దేహం ఉన్నవాడు, ఆయన తప్ప వేరొకడు లేనివాడు, అటువంటి స్థితిని పొందినవాడు. అటువంటి ఈశ్వరానికి అభిషేకం చేస్తున్నాం. లింగము యొక్క గొప్పతనం ఏమిటో తెలుసా అండి? అది అరూపరూపి. ఉపాసన యందు ఒక మెట్టు పైన ఉన్న వాళ్లే చేయగలుగుతారు దాన్ని. రూపమున్నది, మీ మనసు పట్టుకోవడం తేలిక, అలంకారం తేలిక. కరచరణాదులు ఉన్నాయనుకోండి, మీకు తెలిసిపోతుంది ఈయన ఈ మూర్తి అని తెలుస్తుంది. శివలింగానికి అరూపరూపి అని పేరు. దానికి రూపం ఉందా, రూపం లేదా? రూపం ఉంది కాబట్టి కళ్ళ ముందు ఏదో కనపడుతోంది. దానికి కాళ్ళు, చేతులు, చెవులు, నోరు ఏమైనా ఉన్నాయా? ఎటు కూర్చుని అభిషేకం చేయాలంటే దీని ముఖం ఎటండి అని అడిగారు అనుకోండి, 5 కూర్చుంటారు, చుట్టూ కూర్చుని పోసేస్తుంటారు, 10 మంది కూర్చుని పోసేస్తుంటారు. ఇంకా మనకు దక్షిణ దేశం వైపు చాలా శౌచంతో లోపలికి వెళ్ళి పోస్తాం. ఉత్తర భారతంలో అలవాటు ఏమిటో తెలుసా అండి? ఎక్కడైనా రావి చెట్టు, వేప చెట్టు పెద్దవైపోతే జంటనాగుల్ని ప్రతిష్ఠ చేసేస్తారు మన వాళ్ళు. ఉత్తర దేశంలో ఎక్కడైనా పెద్ద రావి చెట్టు, వేప చెట్టు కనబడితే ఓ శివలింగం పెట్టేస్తారు. అందుకే మీరు చూడండి, గంగానది ఒడ్డున హరిద్వార్లో ఎక్కడ పడితే అక్కడ శివలింగాలు ఉంటాయి బయట. ఈ శివలింగాల్ని వాళ్ళు చడానాను సేవ చేస్తారు. దాన్ని చడానా అంటారు వాళ్ళు. చడానా అంటే ఆడ మగ కూడా అక్కడ స్నానం చేసి కాసి నీళ్లు పట్టుకొచ్చి ఆయన మీద పోసేసి వెళ్ళిపోతారు. అది ఆ దేశాచారం, అక్కడ చేస్తారు. దక్షిణ దేశంలో అలా ఆడవాళ్లు శివాభిషేకాలు చేయరు. ఒక్క పురుషులు పూర్ణ శౌచంతో ఉండి నారుద్రో రుద్రమర్చయేత్ మహన్యాసం చేసుకుని అభిషేకం చేస్తారు. మహన్యాసం లేకుండా అభిషేకానికి వెళ్ళరు, ఏదో ప్రత్యేకమైన దీక్షాతత్పరులు అయితే తప్ప. కాబట్టి ఇప్పుడు ఆ శివలింగం అరూపరూపి. మళ్ళీ వెనక్కి రండి, ఎక్కడ వదిలేనో అక్కడికి రండి. రూపం ఉందా? ఉంది. కాళ్ళు చేతులు కనపడుతున్నాయా? కనపట్టలేదు. ఉత్తర దిక్కున కూర్చున్నవాడు నీళ్లు పోసేస్తాడు, దక్షిణ దిక్కున కూర్చున్నవాడు నీళ్లు పోసేస్తాడు, తూర్పు చూస్తూ పోసేస్తారు, పశ్చిమాన్ని చూస్తూ పోసేస్తారు, పైనుంచి పోసేస్తారు. ఎక్కడ పోసినా అభిషేకమే. ఎందుకు? సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములు అనేటటువంటి 5 ముఖాలతో చూస్తుంటాడు. ఆ శివలింగం 5 ముఖాలతో చూస్తోంది. నువ్వు ఎటు పోసినా ముఖం మీద పడిపోతుంది అంతే. అది శివతను అంటారు. శివతను నిజానికి అమ్మవారే, పార్వతీదేవే. ఎందుకంటే తనువులన్నీ ఆవిడ, లోపల ఆత్మ చైతన్యం అంతా ఆయన. కాబట్టి లోకంలో ఇంకోటి ఉండే అవకాశం ఎక్కడుంది? ఆయనే ఉన్నాడు. అదే వ్యాపకత్వము చేత విష్ణు స్వరూపం అవుతుంది. కాబట్టి శివుని యందు విష్ణు ఉంటాడు. అన్నీ ఆయనై ఏకమీశమనిషం, ఎల్లప్పుడూ ఆయన ఒక్కడే. ఈ స్థితిని పొంది ఉన్నవాడు అని మీరు భావన చేస్తే ఆయన అరూపరూపి. అందుకని శివలింగము రూపమున్నదా, రూపము లేనిదా మీరు చెప్పలేరు. అంత గొప్పదై ఉంటుంది లింగం. అటువంటి లింగము ఏ కోరికనైనా తీరుస్తుంది. చిత్రం ఏమిటో తెలుసా అండి? మీకు చూడగలిగిన దృష్టికోణం ఉండాలి, కానీ ఆ స్థాయిలో అది ఈ బ్రహ్మాండములకన్నిటికీ గుర్తయింది కదూ. కాదు, లింగం అంటే అంటే గమనం. అన్నీ ఎందులోంచి బయటికి వచ్చి కదిలాయో, అన్నీ ఎందులో కలిసిపోయాయో అదే అది. కాబట్టి నిలబడింది కూడా దాంట్లోనే. అన్నీ ఎందులోంచి వచ్చాయో, అన్నీ ఎందులోకి వెళ్ళిపోతాయో అదే శివలింగం. కాబట్టి ఇప్పుడు దాన్ని ఎలా చెప్పాలా? ఫోర్స్ అంటారు దాన్ని.
మీ ప్రేమ నాకు చూపించండి అని నేను అడిగాను అనుకోండి, మీకు ప్రేమ ఉంటే నాకు 2 అరటిపళ్ళు ఇస్తారు. కాదు, అరటిపళ్ళు కాదు, మీ ప్రేమ నాకు చూపించండి అని అడిగాను, మీరు చూపించగలరా? ఇట్స్ ఎ ఫోర్స్. లవ్ అనేటటువంటిది నేను దిక్కుమాలిన ప్రేమల గురించి నేను మాట్లాడటం లేదు. ప్రతిఫలాపేక్ష లేని ప్రేమ ప్రేమ అంతే. శాస్త్రంలో తల్లిదండ్రులు, గురువు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, భర్త, వీళ్ళది ప్రేమ అంటే వాళ్ళకి ప్రతిఫలాపేక్ష ఉండదు. కాబట్టి అటువంటి ప్రేమ కనపడదు, ప్రేమతో చేసినది కనపడుతుంది అంతే. దయ, మీ దయ చూపించంటే మీరు చూపించలేరు, దయతో మీరు చేసింది కనపడుతుంది అంతే, దయకి ప్రతినిధిగా. అలా ఈ సమస్త ప్రాణులు ఎందులోంచి వచ్చాయో దాన్ని చూపించు. కుదరదా? ఫోర్స్ చూపించలేరు ఎవరు. ఎందులో ఉంటాయో చూపించు, ఎందులోకి వెళ్ళిపోతాయో చూపించు. ఏ ఫోర్స్ తనలోకి తీసేసుకుంటూ ఉంటుందో, ఏ శక్తి తనలోంచి బయటికి విడిచిపెడుతుందో, ఏ శక్తి తన యందు నిలబెడుతుందో దాన్ని మీరు చూపించలేరు. అందుకే ఆయనే ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములన్న 10 వాయువుల రూపంలో దీన్ని నిలబెడుతూ ఉంటాడు, నడిపిస్తూ ఉంటాడు. అదే అందుకే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అనగానే 10 కింద విడిపోతాడు లోపలికి వెళ్ళి. అది శివ అంటే ప్రాణ. అసలు ప్రాణాయామము అన్నదానికి అర్థం ఏమిటో తెలుసా అండి? స్విచింగ్ ఓవర్ అని. మీరు ఇప్పటి వరకు ఏది ఇది ఉందని అనుకుంటున్నారో అది కూడా ఉండడానికి కారణమైన దాని మీదకి దృష్టి మరల్చడం. అప్పుడు దాని యొక్క శక్తిని మీరు అనుభవిస్తూ ఉండాలి ఈశ్వరుడిగా. అది ప్రాణాయామము. అందుకనే పూజ ముందు ప్రాణాయామం చేసి పూజ చేస్తారు. అంటే దీని మించి దాని మీదకి జర్క్ తిరుగుతాడు, ఒక్కసారటు అలా తిరుగుతాడు, తిరిగి ఆ స్వరూపాన్ని పట్టుకోవడం మొదలు పెడతాడు. అందుకని ప్రాణాయామం చేస్తే కానీ పూజ మొదలవదు. ఆచమనం చేసి 3 మాటలు స్థూల సూక్ష్మ కారణ శరీరములలో ఉండేటటువంటి తాపములను తీర్చుకుని ప్రాణాయామం చేసి అప్పుడు పూజ మొదలు పెడతాడు. అలా మొదలు పెట్టినప్పుడు ఆ ఊపిరి లోపలికి వెడితే ప్రాణ అదే ఉన్నది అన్న గౌరవాన్ని ఉంచేది. అది ఆగిపోయినది, ఇక ఇది లేదు. భవతి అంటారు సంస్కృతంలో. ఉన్నది అనిపించేది ప్రాణమే, ఆ ఊపిరే. అది లోపలికెళ్ళి బయటికి వస్తే ఉన్నాడు. అపానము, మీరు తినకూడని రజోగుణ సంబంధమైనటువంటి పదార్థములు తినేసినప్పుడు అవి ప్రేగుల్ని తినేసి కన్నాలు పడిపోకుండా లోపల ఇబ్బంది కలగకుండా పుట్టినటువంటి దుర్గంధ భూయిష్టమైనటువంటి రజోగుణ పదార్థ జనితమైనటువంటి ఆమ్లమైన వాయువులు పైకి వచ్చి పైన ఉన్నటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి అవయవాల్ని, గుండె, ఊపిరితిత్తులు, మెదడు, ఇలాంటి వాటిని దెబ్బ కొట్టకుండా ఈశ్వరుడు శక్తి స్వరూపుడై కిందకి తోసేసి ఆ పదార్థంలోంచి పుట్టిన వాయువునంతటిని వాయు రూపంలో బయటికి పంపిస్తే అపాన. వ్యాన, ఈ శరీరం పడిపోయిన తర్వాత కూడా ఇంకా శిథిలమైపోయినటువంటి ఇంటి చుట్టూ గోడ కట్టి ఇది ఫలానా వారికి చెందినది అని బోర్డు పెట్టినట్టు ఇంకా నేనన్న తాపత్రయంతో జీవుడు చూసుకుంటూ ఉంటాడు దాన్ని. అందుకే 11 రోజులు ఉంచుతారు అశౌచం. 11వ రోజు వేళటికి వెళ్ళి కొట్టుకుంటూ ఉండడం, బీరువాలు తీయడం, తీసి ఇదే వీడు ఉంచింది అంటూ ఉండడం, ఉంగరం ఎవరికి ఇవ్వాలి, వాచి ఎవరికి ఇవ్వాలి, ఇల్లు ఎన్ని గదులు వేసుకోవాలి, అప్పటికి అసహ్యం వేసి 11వ రోజున వెళ్ళిపోతాడు. అందుని బావా ఇంకెంతకాలం ఏడుస్తామని బావమరికి వచ్చి పట్ల పెట్టేస్తాడు. వ్యాన, దీన్ని పట్టుకుని ఉంటుంది వాయువు, అభిమాన దేవత అంటారు. ఇది నాది. కొడుకు వచ్చి వెర్రినానా అయిపోయింది, వెళ్ళిపోయావు, వదిలేయి, దీన్ని కాల్చేద్దాం అనుకుంటున్నాను ఇంకని కాళ్ళు బొటన వేళ్ళు 2 కట్టేస్తాడు. కట్టేసి ప్రేత సంస్కారం అంటారు, మంత్రంతో సంస్కారం చేసేసి నీళ్లు పోసి అభిషేకం చేసేస్తాడు. ఇక తుడవడం ఏముండదు, ఇక నీళ్లు పోయడం ఒకటే ఉంటుంది. ఆ అభిషేకం చేసేసి వ్యానవాయువుని వదిలిచేస్తారు. కాబట్టి శరీరాభిమాన దేవతగా వ్యానము. ఉదానము అనబడేటటువంటి వాయువు ఆశ్చర్యకరమైన వాయువు. తన శరీరంలోనే తన శరీరానికి తనలాంటి జీవి ఇంకొకటి పుట్టవలసి వచ్చినప్పుడు ఒక వాయువు తన శరీరంలో ఉన్నటువంటి కొన్ని అవయవములలో ప్రవేశించి ఆ అవయవముల గుండా తనలో ఉన్నటువంటి తేజస్సు స్ఖలనం అవడానికి వీలైన రీతిలో మార్పు తీసుకురాగలిగినటువంటి వాయువుకి ఉదాన వాయువు అని పేరు. సమాన, మీరు తినేసి పడుకుంటే తెల్లవారేటప్పటికి 10 గోళ్లు సమానంగా పెరగాలి, వెంట్రుకలు సమానంగా పెరగాలి, అవయవాలు సమానంగా పెరగాలి, ఏది ఎక్కడ ఎగుడు దిగుడు ఉండకూడదు. అలా పెరిగేటట్టు చెయ్యగలిగిన వాయువు సమాన. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ.
నువ్వు అదే పనిగా డబ్బుల కోసం సంపాదించడానికి తిరుగుతుంటే ఓరి పిచ్చాడా, లోపల పదార్థం అయిపోయింది, శక్తి అయిపోయింది, ఏదైనా తినని మంట రూపంలో తినమని అడిగేటటువంటి వాయువు ఏదో దానికి నాగా. కూర్మ, కూర్మ అంటే కాంతి. తాను ఎంత ఉపాసనతో ఉన్నాడో తెలియచెప్పేటటువంటి కాంతి ఆరా చుట్టూ పట్టి ఉంటుంది, దాన్ని కూర్మ. కృకర, కృకర అంటే తిన్నది. నాగా కృకర అటు ఇటు అవుతుంటాయి. ఒక్కొక్కసారి నాగా ఎక్కువ తినేస్తే త్రేణుపుగా వస్తుంది. కృకర ఆకలి పుట్టిస్తుంది. కృకర ఆకలి పుట్టిస్తే నువ్వు ఆకలి తీరడానికే తినాలి. 3వ వంతు నీటికి, 3వ వంతు గాలికి ఉంచి 3వ వంతు పదార్థంతో నింపాలి. కానీ నాలుక రుచి కోసమని నువ్వు తినేస్తే ఈ లోపలంతా నిండిపోతే, గాలి నీరు తిరగడానికి చోటు లేకపోతే ఇక తినవద్దు, ఇక తినవద్దు అని త్రేణుపు రూపంలో ఈశ్వరుడు చెప్తాడు. నాగా, కూర్మ, కృకర, ధనంజయ. ఈ శరీరాల కంటే మనుష్య శరీరాలకి తీసుకెళ్లి అంత్యేష్టి సంస్కారం చేస్తారు, కాల్చడమో పూడ్చడమో. మరి మిగిలిన ప్రాణులు, ఓ కుక్క చచ్చిపోయింది, ఇంట్లో కుక్కే, కాళ్ళకి తాడు కట్టి లాగి తీసుకెళ్లి డొంకల్లో బారేస్తారు. లోపల ఉన్న ధనంజయ వాయువు ఆ శరీరం బాగా ఉబ్బిపోయేటట్టు చేసి, పగిలిపోయేటట్టు చేసి, పిండాండంలో ఉన్నటువంటి పంచభూతాల్ని బ్రహ్మాండంలో ఉన్న పంచభూతాల్లో కలిపేస్తుంది. అలా కలిపేసే వాయువు ధనంజయ. చిట్ట చివరిది దేవదత్త. దేవదత్త అంటే మీరు శరీరం బడలిపోయినా సరే ఆగకుండా అదే పనిగా పనిచేస్తుంటే నీ జ్ఞానేంద్రియ కర్మేంద్రియములు బడలిపోయాయి. కాసేపు వాటిని అలా విశ్రాంతిని, ఈ శక్తుల్ని లోపలికి తీసుకుని మళ్ళీ వాటికి ఛార్జింగ్ పెడతాను, వాటికి శక్తినిస్తాను అని కాసేపు నిద్రపో, నిద్రపో అని వాయు రూపంలో చెప్తాడు. ఆవలింత. కాబట్టి ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, నాగ, కూర్మ, కృకర, ధనంజయ దేవదత్తములన్న వాయువులతో ఆ ఈశ్వరుడు లోపలుండి సమస్తమును నిర్వహణ చేస్తున్నాడు. ఆయన శివుడు. ఎక్కడ చూస్తావు శివుణ్ణి? ఆవలింతలో శివుడున్నాడు, త్రేణుపులో శివుడున్నాడు, ఆకలిలో శివుడున్నాడు, దాహంలో శివుడున్నాడు, నిద్రలో శివుడున్నాడు, అన్నిటా శివుడున్నాడు. శివుడు లేనిది ఎక్కడుంది? శివుడు ఎక్కడున్నాడు చూపించమని అడక్కో, శివుడు లేనిదేదని అడుగు. అంతటా శివుడున్నాడు. ఆయన్ని చూడాలని నీకు అనిపిస్తే అదిగో బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్పాటక లింగమౌళి విలసత్పూర్ణేందో వాంతామృతై, అదిగో శివలింగ రూపంలో ఉన్నాడు. ఇన్ని నీకు ఇచ్చిన వాడి మీద ఇన్ని నీళ్లు పోస్తే పొంగిపోతాడు. నిన్ను చల్లగా ఉంచాను. మన వాళ్ళు వేడిగా ఉంచండి అనరు, చల్లగా చూడండి. మేము చల్లగా ఉండాలనండి, పిల్లాపాపలతో చల్లగా ఉండాలనండి అంటారు. మీ చల్లతనం అంతా, లోకం చల్లతనం అంతా శివలింగం చల్లతనం మీద ఉంటుంది. ఆయననిచ్చిన నీళ్లే ఆయన తెత్తి మీద పోసి, పోయడానికి టైం లేదు, నేను ఇంటికి వెళ్ళిపోవాలంటే పైన పాత్రలో పోసి వెళ్ళిపో, చుక్కా చుక్కా పడుతుంటే నేను ఇక్కడ చల్లగా ఉండి నేను చల్లగా ఉంచుతానంటాడు. అంతటి ఉదారుడు నా తండ్రి. కాబట్టి ఆయన అరూపరూపి. ఎందులోంచి వచ్చిందో, ఎందులోకి వెడుతోందో, ఏది నిలబడుతోందో చెప్పమంటే ఎలా చూపిస్తాం? ప్రేమ చూపించగలవా? దయని చూపించగలవా? కోపంతో చేసే పని కనపడుతుంది, కోపాన్ని చూపించగలవా? ఇవి ఎలా చూపించలేవో, దేనిలోండొస్తోందో, దేనిలో నిలబడుతోందో, దేనిలోకి వెళ్ళిపోతోందో చూపించడం కుదరదు కనుక ఆ మూడిటికి గుర్తుగా పెట్టబడినదే లింగము. లింగము గుర్తు కాదు. లింగం ఎందులోకి లయమైపోయి ఎందులోంచి బయటికి వస్తోందో అదే శివలింగము. అందులోకి వెళ్ళి అందులోంచి బయటికి వచ్చింది, కాసేపు ఉంది, మళ్ళీ లోపలికి వెళ్ళిపోయే లోపల అంతసేపు అక్కడ ఉన్నట్టు లెక్కేనా కాదా? కోటేశ్వరరావు గారు 6:30కి వేదిక మీద కూర్చున్నాడు. కోటేశ్వరరావు గారు ఏదో 8 దాటాక బలానా సమయానికి దిగిపోయాడు. కోటేశ్వరరావు గారు వచ్చిన సమయానికి వెళ్ళిపోయిన సమయము చెప్తే కోటేశ్వరరావు ఉన్న సమయం స్థితేనా కాదా? ఉన్నట్టేనా? కాబట్టి ఇప్పుడు ఉన్నది, వెళ్ళినది, లయమైపోయింది ఆయన ఎందే అయితే ఆయనే స్థితికారుడు, ఆయనే విష్ణువు. ఇప్పుడు ఆయనకి విష్ణువుకి తేడా ఏమిటి? ఆయన విష్ణువు కాకపోవడం ఏమిటి? ఆయనే విష్ణువు, విష్ణువే శివుడు. కాబట్టి వాళ్ళిద్దరు ఒకటై ఉన్నారు. ఇది శివలింగము యొక్క స్వరూపం. ఈ భావన కలిగి పొంగు కలగగానే ఆయన ఏం చేస్తాడో తెలుసా అండి? దడ 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 చలబరిచేస్తాడు. అందుకే ఎక్కడెక్కడ వేడెక్కిపోతుందో అక్కడక్కడ శివలింగానికి అభిషేకం చేసేయండి అంటారు. పిల్లలు పుట్టట్లేదండి, నీ మనసు వేడెక్కిపోతోంది, అభిషేకాలు చేసుకోండి. కొడుకు సరిగా ఉండట్లేదు, అభిషేకం చేసుకోండి. ఇంట్లో పెళ్లి పెట్టుకున్నాం, పెద్ద ఆవిడ మంచంలో పడుకుంది, అభిషేకం చేసుకోండి. భూమి కొనుక్కుందాం అనుకుంటున్నాను, అభిషేకం చేసుకోండి. మంచి పదవి రావాలనుంది, అభిషేకం చేసుకోండి. కస్తూరి జలాలతో చేశావా చక్రవర్తిత్వం, మారేడు జలౌదకంతో చేశావా సమస్తమైనటువంటి భోగభాగ్యాలు, రోజు ఆవు పాలతో చేశావా జ్ఞానం కలుగుతుంది, పంచదారతో చేశావా అహంకారం పోతుంది, నీటితో చేశావా ఆరోగ్యం కలుగుతుంది. ఒక్కొక్క ప్రత్యేక పరిస్థితుల్లో ఒక్కొక్క రకంగా అభిషేకం చేసి తీర్థం ఇస్తారు కూడా.
నేను పేర్లు చెప్పకూడదు, కేవలం శివాభిషేక తీర్థం ఇచ్చి వ్యాధులు నయం చేసిన మహాపురుషులు ఉన్నారు. పుచ్చుకునేవాడికి ఇచ్చేవాడి యొక్క దార్ఢ్యము శక్తి పుచ్చుకునేవాడి యందు కూడా నిష్ఠతో ఉన్ననాడు. కాకినాడలోనే తెలుసు నాకు ఒక మహానుభావుడు. కాబట్టి అంతటి శక్తి కలిగినది శివలింగము. కాబట్టి అటువంటి శివలింగం మీదున్నదో ఆ మహానుభావుడే మృడః. ఆయన సుఖముగా ఉండందరికీ సుఖములు ఇస్తాడు. ఆయనే అపవర్గప్రదో అని చదువుతున్నాం కదా, ఆయనే నీ దుఃఖమునంతటినీ తీసేస్తాడు. దుఃఖమంతా ఎప్పుడు పోతుంది? జ్ఞానము కలిగి ఇది నేను కాదని తెలిసిపోగానే ఆ జ్ఞానము ఆయన ఇచ్చేస్తాడు, మోక్షం ఇచ్చేస్తాడు. కాబట్టి అనంతః. కాబట్టి అక్కడ మొదలెట్టాం, ఇక్కడికి తేలగలిగాం. అనంతః. ఇప్పుడు చెప్పండి, ఆ అనంతః శివలింగ భావనకి అంతముండదు. ఏది చేస్తున్నా మీరు ఏది శివ సంబంధంగా చెయ్యకుండా ఉండగలరు. అటువంటి లింగము ఎక్కడికైనా వచ్చేస్తుంది. మీకు ఆర్తి కలగాలి, కానీ అన్నీ చేసేవాడు మీకు ఎక్కడైనా కనపడతాడు. అందుకు కదా దూర్జటి కాళహస్తీశ్వర శతకంలో నిన్నే రూపముగా తలంతముదిలో నీరూపు మోకాలో స్త్రీచన్నో కుంచమో మేకపెంటికయో ఈ సందేహముల్ మాన్పి నా కన్నారంభవదీయమూర్తి సగుణాకారంబుగా చూపవే చిన్నీరేజ విహారమత్త మధుపా శ్రీకాళహస్తీశ్వర. నీ రూపంబు తలంపగా తుది మొదల్నేగాన నీవైనచో రారమ్మనియంతు చెప్పవు వృధారంభంబులింకేటికిన్ పాలన్ముంచుము నీటముంచుమిక నిన్నే నమ్మినాడంజుమి శ్రీరామార్చిత పాద పద్మయుగళ శ్రీకాళహస్తీశ్వర. నీ ఆద్యంతములు తెలియట్లేదు, నువ్వే చెప్పవా? రామచంద్రమూర్తి చేత అర్చన చేయబడినవో శివ, నువ్వు వచ్చి చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది? నువ్వు వచ్చి చెప్పవా అని అడుగుతారు. నిన్నే రూపముగా తలంతు మదిలో ఆ ఆర్తి నీకు ఉండాలి, కానీ నీ కోసం శివుడు వచ్చేస్తాడు. ఆ లింగం ఆ గుర్తుగా వస్తుంది. అర్జునుడు శివాభిషేకం చెయ్యాలని పరుగు పరుగున విడిపోతున్నాడు శిబిరంలోంచి. మహాశివరాత్రిని కృష్ణ భగవానుడు ఎదురొచ్చాడు. బావా ఎక్కడికి ఎడుతున్నావు అన్నాడు. ఎక్కడికి ఎడుతున్నాను ఏమిటి బావా? ఇవాళ శివరాత్రి, అభిషేకం చేయడానికి శివాలయానికి ఎడుతున్నాను. అయ్య పిచ్చి బావా, శివుడు లేనిదేమిటి ఎక్కడుందాయా? అన్ని చోట్ల ఉన్నాడు. అదేమిటి బావా అలా అంటావు? శివలింగం ఉండద్దు, శివలింగం ఎక్కడ కావాలి చెప్పు. ఇదిగో అభిషేకం చేసుకుంటావా? ఓ బల్ల మీద కాలు పెట్టి పంచె పైకెత్తి మోకాలు చూపించాడు. కృష్ణ భగవానుడి మోకాల్లోకి శివలింగం వచ్చేసింది. అంతే, దానికి అభిషేకం చేశాడు అర్జునుడు. నీ రూపు మోకాలో స్త్రీ చన్నో. ఒక మహారాజు తెల్లవారితే మహాశివరాత్రి, ఎవరో ఒక నర్తకి ఇంటికి వెళ్ళిపోయాడు. ఆవిడితో భోగం అనుభవించి పడుకున్నాడు. తెల్లవారిపోయింది, 3 అయిపోయింది. ఆయన తెల్లవారుజామున చీకటి ఇంకా బాగా విచ్చుకోకముందు అంతఃపురానికి వెళ్ళిపోదాం అనుకున్నాడు. గాఢ నిద్ర పట్టేసింది, ఆవిడితో రమించి నిద్రపోయాడు. ఆ నిద్రపోయి ఉండగా ఎక్కడ చూసినా గంటలు వినపడుతున్నాయి. ప్రాతస్మరామి గణనాథ మనాథ బంధుం సింధూరపూరప దిశోపి దగండ యుగ్మం వృద్దండ విఘ్న పరిఖండ నచండ దండ మాఖండలాదిసురనాయక బృంద వంద్యం కళాభ్యాం చూడాలంకృత శిచి కళాభ్యాం నిజతప ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం అష్టోకత్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నతిరియం. పూజలు చేసేస్తున్నారు. గవాక్షంలోకి వచ్చి చూశాడు. ఓ గుంపులు గుంపులుగా వెళ్ళిపోతున్నారు అభిషేకాలకి. అరే రే, ఇప్పుడు నేను బయటికి వెడితే గుర్తుపడతాడు రాజు రాజనర్తకి ఇంట్లో ఉండిపోయాడని. ఎలా నా తండ్రిని ఎలా ఆరాధన చేయడం శివరాత్రి అని బెంగ పెట్టుకుని అలా చూశాడు. నిద్రపోతున్నటువంటి రాజనర్తకి యొక్క స్తనము వెల్లకిలా పడుకోవడంలో శివలింగంలా దర్శనమైంది ఆయనకి. అంతే, ఆమె స్తన్యమునందు శివలింగాన్ని చూశాడు ఆర్తితో. అక్కడ ఉన్న నీటి పాత్ర తీసుకెళ్లి గబగబా నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ అంటూ నీళ్లు పోశాడు. ఆమె స్తన్యము శివలింగంగా మారిపోయింది. ఆయన భక్తికి లొంగిపోయాడంతే శివుడు. నీ రూపు మోకాలో స్త్రీచన్నో కుంచమో ఒక వైశ్యుడు. ఆయనకి మహాప్రీతి శివుడంటే. కానీ పొద్దున్నే కొట్టి తీయాలి, ఓ 1/4 కిలో ఆవాలు, 2 రూపాయలు చింతపండు అన్నీ కడుతూ ఉండాలి. ఆయన ఉట్టినే ఉండలేక కుంచాన్ని బోర్లించారు అసలు. అలాంటిది ఆయన కుంచం బోర్లించి అదే శివలింగం అనుకుని వచ్చిన వాళ్ళతో మాట్లాడుతూ కసిన తెల్లటి బియ్యం నీళ్లలో నానబెట్టి అక్కడ ఎట్టుకుని తడిపేసి అక్కడ పెట్టుకుని, రే వాళ్ళకి సరుకులు చీటీ కట్టరా అనేవాడు. కొట్లో వాళ్ళు కడుతుండేవారు. ఆఖరణ ఆయన పక్కన రేట్లేసి కూడేస్తాడు. ఈలోగా ఓ గింజ తీసి ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః, ఓం ఊర్ధ్వాయ నమః, ఓం ఊర్ధ్వలింగాయ నమః, ఓం హిరణ్యాయ నమః, ఓం హిరణ్యలింగాయ నమః చేసేస్తుండేవాడు పూజ. కొన్నాళ్ళకి ఆ కుంచం శివలింగం అయిపోయింది. కుంచము మేకపింటికయో ఇంకా అన్యాయం. ఒక మేకలు కాసుకునేటటువంటి భక్తుడికి
శివలింగానికి అభిషేకం చెయ్యాలి అని కోరిక పుట్టింది. ఆయన ఏదో శివాలయానికి వెళ్ళాడు. ఆ శివలింగానికి అర్చకులు వేదమంత్రాలు చెప్తూ యజుర్వేదంతో అభిషేకం చేయడం చూశాడు. అబ్బా, నేను ఇప్పుడు చేస్తాను రాలా అభిషేకం అనుకున్నాడు. ఎలా, ఏమొచ్చిన అభిషేకం చేస్తాడు? ఎక్కడ శివలింగం దొరుకుతుంది అని చూస్తున్నాడు. వాళ్ళు పాలు పోశారుగా, ఆవు పాలు, నేను పాలు పోసేస్తాను. ఆ ఉన్న మేకల పాలు పిండేశాడు కసి. ఓ లోటాతో పట్టుకున్నాడు. ఏది శివలింగం ఎలా అని ఆలోచిస్తూ వెడుతున్నాడు. ఒక మేక పెంటికలు విడిచిపెట్టింది. అది గుత్తి కింద పెంటికలన్నీ వదిలేసింది. ఆ పెంటికల ముద్ద కింద పడి దొల్లి 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 ఒక పెంటిక అలా నిలబడింది. అతనికి దాన్ని చూడగానే శివలింగంలా కనపడింది. ఆ చిన్న నల్లటి మేక పెంటిక అంటే దాని మలంలో వచ్చినటువంటి ఆ పూసల సమాహారంలో పూస. అతను వెంటనే దాన్ని అబ్బా శివలింగమే నల్లగా అలాగే ఉందని ఈ ఆవు పాలు పోస్తూ శివ 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 అంటూ భక్తితో పోసేశాడు. అతని భక్తికి ఆయన ఆ మేక పెంటిక శివలింగం అయిపోయింది. కాటము అంటే మేక పెంటిక, కాటములోంచి పుట్టాడు కాబట్టి కాటేశ్వరుడు అయ్యాడు. మోటుగా ఉందని కోటేశ్వరుడు అన్నారు. కాబట్టి నీరూపు మోకాలు స్త్రీ చన్నులోంచి వచ్చిన వాడు ఆచంటేశ్వరుడు అయ్యాడు. స్త్రీచన్నో కుంచమో మేకపింటికయో ఈ సందేహముల్ మాన్పి, నువ్వు భక్తికి ఇంత లొంగిపోయావు కదా ఈశ్వరా, నిన్ను నేను ఏమని చెప్పను, ఎక్కడున్నామని చెప్పను, ఎలా అభిషేకం చేయను, అంతా నిండిపోయావు అంటున్నారు. నాకొక్కసారి ఈ కళ్ళతో చూడాలనుంది శివా, నిన్ను ఒక్కసారి కనపడవా, దీంతో చూసేటట్టుగా నాకు కనపడవా, నా కన్నారం భవదీయమూర్తి సగుణాకారంబుగా చూపవే చిన్నీరేజ విహారమత్త మధుప శ్రీకాళహస్తీశ్వర అని దూర్జటి గుండెలు బాదుకుని ఏడ్చాడు, నాకు దర్శనమిమ్మని. అందుకు కదూ ఆ స్థితిని పొందాడు. కాబట్టి శివుడు శివుడే, శివలింగం శివలింగమే. కాబట్టి అటువంటి మహానుభావుడు అనంత అపవర్గ ప్రద, ఆయన మోక్షం ఇవ్వగలిగిన వాడు, మృడ సమస్త కోర్కెలు తీర్చగలిగిన వాడు అటువంటి శివుడు. రేపు ఇంకొక నామాన్ని చెప్పుకుందాం. ఇవాళ ఏకాదశి నాటి ప్రదోష వేళ. అటువంటి రోజున చక్కగా మనం శివలింగావిర్భావం, ఆ శివలింగ వైభవం గురించి కొంత మాత్రమే చెప్పుకున్నామని మనవి చేస్తున్నాను. రేపటి రోజున దీనికి కొనసాగింపు ఉండదు. వేరొక నామాన్ని మనం స్వీకరించి ఈశ్వరానుగ్రహంతో వ్యాఖ్యానం చేసుకుందాం. మంగళాకారం.